Good afternoon. ఓకే, ఒక రా పొటాటో ఒక కుక్డ్ పొటాటో అన్నాక తెచ్చారా? రైట్. What about you, Kirtana? Raw potato and cooked potato. Okay, sir. I brought it, sir. Very good. So we'll wait for some time. ఇంకొక 5 minutes ఉంది కదా, we'll wait. మిగిలిన మెటీరియల్స్ కూడా తెచ్చుకోవాలి. ఓకే, సో మిగిలిన మెటీరియల్స్ ఏంటి? వాటర్ అవసరం అనుకున్నాం కదా. కుక్డ్ రైస్ అవసరం లేదు, రైస్ అవసరం లేదు నాన్న, వాటర్ ఉంటే చాలు. చంద్రిక, బాబు పేరుతో మార్చచ్చా నువ్వు? మార్చడం రాదనుకుంటా. ఓకే, ఆల్ రైట్. రుషిక్. Yes, sir. Yes. Are you excited, Rushik? Yes, sir. Very good. కొంచెం సేపు వెయిట్ చేద్దామన్నా, తర్వాత స్టార్ట్ చేద్దాం. By the way, happy birthday, Rushik. Thank you, sir. Thank you, uncle. I'm super. Good afternoon, everyone. We'll start the session in less than 5 minutes. 2:58 time kada. So we'll start it on time. No worries. Yes, sir. So అందరు చెక్ చేసుకున్నానా? You need this material, right? You need a raw potato and a cooked potato. Raw and cooked. సో అవి తెచ్చుకోండి. అండ్ వాటర్ కూడా అవసరం మీకు. డ్రింకింగ్ వాటర్, ట్యాప్ వాటర్ ఏదైనా పర్లేదు. అండ్ ఈలోపు ఒక పని చేయొచ్చు. మీ ఇంట్లో నుంచి బౌల్ కావాలి నాన్న. ఐదర్ గ్లాస్ బౌల్ ఉంటే బెస్ట్. ఇలాంటిది ఐస్ క్రీమ్ కోసం వాడేవాళ్ళు కదా, అలాంటిది. ఐదర్ ఇలాంటి బౌల్, గ్లాస్ బౌల్. అది దొరక్కపోతే చిన్నది మెటల్ బౌల్ అయినా పర్లేదు. గ్లాస్ అయితే మీకు కనిపిస్తుంది ఏం జరుగుతుంది అనేది, మెటల్ అయితే కనిపించదు. బట్ ఎనీథింగ్ ఈజ్ ఓకే, ప్రిఫరబ్లీ గ్లాస్. Good evening, sir. Hey, good evening, everyone. Right, Karan. sir. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. కరణ్ రెడ్డి, మీరు బాగా కొట్టుకుంటూ ఉంటారు నాన్న. డిసిప్లైన్ ఉండాలి, డోంట్ ఫైట్. జాగ్రత్తగా వినండి, ఇద్దరు కలిసి చేసుకోండి. దట్స్ ఇట్. ఓకే, డోంట్ ఫైట్. ఆల్ రైట్. సో ఐ థింక్ వీ కెన్ స్టార్ట్. 3 o'clock అయింది. ఒక్కసారి ఫైనల్ గా మెటీరియల్ చెప్తాను ఏమేం కావాలి అనేది. మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పిన మెటీరియల్, కుక్డ్ రైస్ అవసరం లేదు మీకు. బాయిల్డ్ పొటాటో, రా పొటాటో ఉంటే సరిపోతుంది. రా అండ్ బాయిల్డ్. నెక్స్ట్ ఒక గ్లాస్ బౌల్ కావాలి నాన్న. ఐదర్ ఇలాంటి గ్లాస్ ది, దొరక్కపోతే ప్లాస్టిక్ మెటల్ది కావాలి.
ఓకే, ఐదర్ గ్లాస్ ఆర్ మెటల్, ఎనీథింగ్ ఈజ్ ఓకే. గ్లాస్ ఉంటే ప్రిఫరెన్స్ ఇవ్వండి, దానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. మెయిన్ ఏంటంటే ఎక్కువ స్పేస్ ఉంటే ఇలా ఇలా ఎక్కువ స్పేస్ ఉంటే మనం దాంతో ఆడుకోవచ్చు. ఎస్ కీర్తన, ఓ యా యా ఇట్స్ గుడ్ నానా, పర్ఫెక్ట్. సేమ్ ఐస్ క్రీమ్ బౌల్స్ లాంటివి ఇంట్లో ఉంటాయి కనుక్కోండి, లేకపోతే మెటల్ అయినా ఏదైనా ప్రాబ్లం లేదు. ఎస్ ఇట్స్ గుడ్, ఇట్ లుక్స్ గుడ్ ఇర్షిత. ఓకే భవిక బాగుంది. ఎస్ ఎస్ కరణ్, ఆల్ గుడ్. ఓకే సో స్టార్ట్ చేద్దామా మరి? ఇట్స్ ఆల్రెడీ 3 o'clock రైట్. ఒకసారి మనకు కావాల్సిన మెటీరియల్ చూడండి అందరూ. స్టార్టింగ్ కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి అన్న, ఒక అరగంట 30 గంట, హాఫ్ అన్ అవర్ టు 45 minutes పడుతుంది అవి సెటిల్ అవటానికి. సో మనము అందరికి స్లైడ్స్ కనిపిస్తున్నాయా? కీర్తన స్లైడ్స్ కనిపిస్తున్నాయనా? కనిపిస్తున్నాయి సార్. ఆల్ రైట్ ఓకే. సో ఫస్ట్ ఈ మెటీరియల్స్ తీసుకుందాం నాన్న. ఈ మెటీరియల్స్ ఫస్ట్ యాక్టివిటీ 10 కి సంబంధించి తీసుకుందాము. అందరూ ఆర్కిమెడిస్ అనే కవర్ తీసుకోండి. దాంట్లో కార్న్ స్టార్చ్ ఉంటుంది, ఆర్కిమెడిస్. రుషిక్ నువ్వే వెతకాలి, చంద్రిక వెతకాలా ఏంటి నీకు? యూ కెన్ సర్చ్ యువర్ ఓన్. ఆర్కిమెడిస్ అనే కవర్. దొరికిందా అందరికి? సార్ దిస్ వన్ ఓన్లీ. నన్ను అడగక్కర్లేదు, దాని మీద పేరు ఉంటుందిగా, చదవండి. ఆర్కిమెడిస్, ARCHIMEDS ఉందా? ఓకే, పేరుంటే అదే. సో దాంట్లో నుంచి ఒక పెద్ద ప్యాకెట్ ఉంది వైట్ కలర్ పౌడర్ తో, అది కార్న్ స్టార్చ్ అన్నమాట. దాని మీద పేరు కూడా ఉంది, కార్న్ అని ఉంది కదా, అది తీసుకోండి, అది బయట ఉంచేసేయండి. ఆల్ రైట్, అందరూ వాటర్ తెచ్చుకున్నారు కదా? తెచ్చుకున్నాం సార్. ఆల్ రైట్, సో ఇది ఫస్ట్ యాక్టివిటీకి ఈ రెండు చాలు. కార్న్ స్టార్చ్ కావాలి. బై ద వే స్టార్చ్ అంటే తెలుగులో గంజి అంటారు, స్టార్చ్ పౌడర్ అంటే గంజి పొడి. చాలా చాలా చిన్న పార్టికల్స్ నాన్న, చాలా చాలా చిన్న పార్టికల్స్. ఈ కార్న్ పౌడర్ తోటి మన కంట్రీలో అంతగా ఎక్కువ వాడరు, చాలా కొంచెం బేకరీస్ లో వాడతారు. కానీ ఇది మొక్కజొన్న, యు నో రైట్, మొక్కజొన్న లైక్ ఐదర్ దాన్ని కాలుస్తారు లేకపోతే బాయిల్ చేస్తారు. సో ఆ మొక్కజొన్న దాంతో పౌడర్ లాగా తయారు చేసి దీన్ని చపాతీస్ లాగా చేస్తారు. ఇండియాలో ఎక్కువ గోధుమ పిండితోటి అంటే వీట్ ఫ్లోర్ తోటి చేస్తారు. మెక్సికో లాంటి కంట్రీస్ అంటే సౌత్ అమెరికన్ కంట్రీస్ వాళ్ళు ఏం చేస్తారంటే దీంతో చపాతీస్ లాగా తయారు చేసుకుంటారు. చాలా చాలా హెల్దీ అంటారు. యాక్చువల్లీ కార్న్ ఫ్లోర్ ఇస్ వెరీ హెల్దీ. దీని స్పెషాలిటీ ఏంటంటే మన ఇంట్లో వాడే గోధుమ పిండి అంటే వీట్ ఫ్లోర్ పార్టికల్స్ కొంచెం పెద్దగా ఉంటాయి, ఒక్కొక్క వీట్ ఫ్లోర్ పార్టికల్. కానీ ఈ పార్టికల్స్ చాలా చాలా చిన్నవి. ఎంత చిన్నవి అంటే మన హెయిర్ కంటే చిన్నవి. మన హెయిర్ డయామీటర్ ఉంది కదా, హెయిర్ ఎంత సన్నగా ఉంటుంది, దానికంటే సన్నగా ఉంటుంది పౌడర్. సో దానివల్ల దీనికి కొన్ని స్పెషల్ ప్రాపర్టీస్ వస్తాయి. ఓకే, మీరు ఫ్యూచర్ లో ఇది ఎక్కడన్నా కొనాలి అంటే మేబీ పెద్ద సూపర్ మార్కెట్స్ లో దొరకచ్చు, అదర్వైజ్ బేకరీ మెటీరియల్ అమ్మే వాళ్ళ దగ్గర కూడా దొరకచ్చు. సో మీకు అక్కడ దొరుకుతాయి. ఓకే, కార్న్ పౌడర్, వాటర్ అండ్ బీకర్ అండ్ మన ఫనెల్ ఆర్ ఎనీథింగ్, ఒక బౌల్ కావాలి. గ్లాస్ ఉంటే బెస్ట్, గ్లాస్ లేకపోతే మెటల్ బౌల్ అయినా పర్లేదు. ఎట్లాంటిది? ఎట్లాంటిది? కీర్తన 1 second. యా ఇట్స్ గుడ్. ఎస్ కరణ్ చూసానన్న, బాగుంది, అందరిది బాగుంది. ఆల్ రైట్, సో లెట్ స్టార్ట్ నౌ. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్యాన్స్ ఆఫ్ చేసేసేయండి, నేను కూడా ఫ్యాన్ ఆఫ్ చేసేస్తాను. ఫ్యాన్స్ ఆఫ్. ఓకే,
సో ఫ్యాన్స్ ఆఫ్ చేసేమన్నాను కదా. ఇప్పుడు ఈ పౌడర్ మొత్తం మీ బౌల్లో పోసేసేయండి జాగ్రత్తగా. ఇది చేతికి టచ్ అయినా ఏం కాదు, ఇంట్లో వాడే పౌడర్ ఇది. చేతికి టచ్ అయినా ఏం కాదు నాన్న. జస్ట్ ఆ పౌడర్ మొత్తం దీంట్లో వేసేసేయండి. ఓకే, చాలా స్పెషల్ పౌడర్ ఇది. దీంతో సూపర్ ఫన్, చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో పౌడర్ మొత్తం దీంట్లో వేసాం కదా. ఇప్పుడు వాటర్ పోద్దాము. నా కెమెరా యాంగిల్ మారుస్తున్నాను, మీకు కొంచెం టైం ఇస్తాను. ఐఎమ్ గివింగ్ యూ 10 seconds 30 minutes టైం. సో ఐ డోంట్ నో, సమ్వన్ జాయిన్డ్ లేటర్. రిగ్వేద, డిడ్ యూ హియర్ ద ఎంటైర్ థింగ్ నాన్న? అంతా విన్నావా? ఓకే, సో ఇప్పటి వరకు చేసింది ఏంటంటే ఆర్కిమెడిస్ అనే కవర్ లోపల కార్న్ పౌడర్ ఉంది. వీ హ్యావ్ కార్న్ పౌడర్ ఇన్ ఆర్కిమెడిస్ కవర్. సో ఇలాంటి బౌల్ ఒకటి తీసుకోమన్నాను. ఐదర్ గ్లాస్ బౌల్ ఆర్ మెటల్ బౌల్ అయినా పర్లేదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ గ్లాస్ బౌల్ కి ఇవ్వమన్నాను. ఆ పౌడర్ మొత్తాన్ని దీంట్లో వేసేమన్నాను. ఓకే, సో వీ హ్యావ్ దిస్ పౌడర్ ఇన్ హియర్. ఎనీ క్వశ్చన్స్ స్టిల్ నవ్? సార్ మొత్తం వేసేసాను సార్. ఎస్ మొత్తం వేసేసారు కదా. ఓకే, ఆల్ రైట్. సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీంట్లో కొంచెం కొంచెం వాటర్ పోయినా, మరీ ఎక్కువ వద్దు. మీరేమి యాక్చువల్లీ మిక్స్ చేయక్కర్లేదు, అదే మిక్స్ చేసుకుంటుంది. కొంచెమే వేయండి ఫస్ట్ పౌడర్, అదే లోపలికి అదే వెళ్ళిపోతుంది. మీరు మిక్స్ చేయకుండానే లైట్ కొంచెం ఎఫర్ట్ పెట్టచ్చు, కొద్దిగా. గిరిజ నాన్న, నీ పేరేంటి? ఇట్ లుక్స్ లైక్ ఎ వెరీ బిగ్ బౌల్. అంత పెద్ద బౌల్లో ఎక్స్పెరిమెంట్ కష్టం అవుతుంది అన్న, చిన్న బౌల్ తీసుకోవాలి. ఓకే సార్. వాట్స్ యువర్ నేమ్? యువర్ నేమ్ ఇస్ సహజ, ఇస్ ఇట్ ఆర్ గిరిజ ఇట్ సెల్ఫ్? సహస్ర సార్. సహస్ర. ఓకే, ఐ రిమెంబర్. ఓకే, చిన్న బౌల్ తీసుకున్నాను. టేక్ స్మాల్ బౌల్, గ్లాస్ లేకపోతే మెటల్ చిన్నది. యా, సో మీరు యాక్చువల్లీ ఒక మెటల్ స్పూన్ అయినా తీసుకోండి. స్పూన్ తో మిక్స్ చేయొచ్చు, కానీ నాకు వేలుతో మిక్స్ చేయటం ఇష్టం ఇది. ఓకే, ఇట్స్ ఫన్. మొత్తం కరిగిపోవాలన్న, వేలుతో అయినా మిక్స్ చేయండి, తర్వాత వేలు క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, మొత్తం కరిగిపోవాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి మిక్స్డ్ అప్. ఓకే, కొంచెం మరీ ఎక్కువ పోయొద్దు, మొత్తం లిక్విడ్ లాగా అయిపోవాలి. కంప్లీట్ గా లిక్విడ్ లాగా అయిపోవాలి. లోపల చిన్న చిన్న పార్టికల్స్ కూడా మీకు అనిపించకూడదు. మొత్తం అయిపోయిన తర్వాత పూర్తిగా డిజాల్వ్ అయిపోయింది అనుకుంటే దాన్ని డిస్టర్బ్ చేయకుండా కనీసం ఒక ½ an hour ఉంచాలి. దూరంగా పెట్టేయండి, దాన్ని టచ్ చేయొద్దు నన్ను అస్సలు. ఏమవుతుందంటే ½ an hour లో లోపలకేమో నన్ను మ్యూట్ లోకి వెళ్ళాలి. ఆల్ ఇన్ వన్ ఎవరో, వాట్స్ యువర్ నేమ్? ఆల్ ఇన్ వన్ సార్. ఎస్ ఆల్ ఇన్ వన్ ఎవరు? వాట్స్ యువర్ నేమ్? సార్ నేను నరేంద్ర వాళ్ళ. ఓకే సాయి తేజ, రైట్. యా, ఎగ్జామ్ ఉన్నప్పుడు లేట్ అయింది సార్. ఇట్స్ ఓకే నాన్న, ఇప్పుడే స్టార్ట్ చేసాంలే. కానీ సో మీరు అర్థమైందా ఇప్పటి వరకు ఏం చేసామో? అర్థం కాలేదు సార్. ఏం లేదు నాన్న, ఒక గ్లాస్ బౌల్ తీసుకోమన్నాను. ఆర్కిమెడిస్ అనే కవర్ లో కార్న్ పౌడర్ ఉంటుంది, మొక్కజొన్న పొడి కార్న్ పౌడర్. దాన్ని వేసేసి మొత్తం విను నాన్న, తర్వాత చేయొచ్చు. ఆ మొక్కజొన్న పొడిని బౌల్లో వేసేసి కొంచెం వాటర్ పోయమన్నాను. వాటర్ పోసి మొత్తం మిక్స్ చేసేయాలి. ఒక్కసారి మిక్స్ చేస్తే ఆ తర్వాత దాన్ని ఒక ½ an hour పాటు వదిలేయాలి, పక్కకు పెట్టేసేయండి. తర్వాత ఏం జరుగుతుందంటే వైట్ కలర్ పౌడర్ కిందకి వెళ్ళిపోతుంది, వాటర్ పైన ఫ్లోట్ అవుతుంది. ఓకే, ఒక ½ an hour తర్వాత మళ్ళీ చూద్దాం. అప్పటి వరకు దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. అందరు దాన్ని పక్కకు పెట్టండి అన్న తర్వాతే దాని యాక్టివిటీ ఉంటుంది. ఓకే, సో ½ an hour తర్వాత చూస్తే ఇలా వస్తుంది. చూడండి జాగ్రత్తగా, పౌడర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది, పైన ఉట్టి వాటర్ ఉంటుంది. ఆ వాటర్ ని మనం పారపోసిన తర్వాత ఫన్ స్టార్ట్ అవుతుంది. వీ కెన్ ఎంజాయ్ ఎ లాట్. చాలా చాలా బాగుంటుంది అది. ఒక ఆటలాగా మనం ఎంజాయ్ చేయొచ్చు దాన్ని, లైక్ గేమ్. ఓకే, ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి, మీ ఫ్రెండ్స్ కి చూపించాలి. ఇవి యూ హావ్ టు టీచ్ అదర్స్ ఆల్సో, వదిలేయకూడదు.
దాన్ని అస్సలు టచ్ చేయకూడదు. మీరు మధ్యలో టచ్ చేస్తే డిస్టర్బ్ అవుతుంది, రిజల్ట్ రాదు. యా చెప్పండి అన్న. ఎస్ సార్ ఇదంతా వేసేయాలా సార్? ఎస్, మొత్తం ఆ వైట్ పౌడర్ ఉంది కదా మొత్తం వేసేయచ్చు. మధ్య మధ్యలో దాన్ని చూడండి నాన్న, ఎలా వాటర్ అది సపరేట్ అవుతుందో చెక్ చేయండి. ఓకే, ఇట్స్ సపరేటింగ్. వాటర్ పైకి వెళ్ళిపోతుంటుంది. అది గ్లాస్ లో చేశారనుకోండి, గాజు దాంతో క్లియర్ గా కనిపిస్తుంది మీకు. మెటల్ లో చేస్తే అంత క్లియర్ గా కనిపించదు. సార్ ఎస్, మాకు కొంచెం కొంచెం కిందికి వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తుంది సార్. ఇట్స్ ఓకే నాన్న, వెరీ గుడ్ వెరీ గుడ్. అలానే వదిలేద్దాము. హాఫ్ అన్ అవర్ తర్వాత పూర్తిగా కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ వాటర్ ని పోసేస్తే అప్పుడు చాలా ఎంజాయ్ చేయొచ్చు. సూపర్ ఫన్ యాక్టివిటీ ఉంటుంది. ఓకే, చాలా నేర్చుకోవచ్చు కూడా మనం. సరే, అది రెడీ అయ్యే లోపు నెక్స్ట్ ది చేద్దాం. లెట్స్ డూ సంథింగ్. ఎప్పుడైనా మీరు సోప్ వాటర్ తో బబుల్స్ చేశారా? సోప్ వాటర్ తోటి, సోప్ వాటర్ తోటి బబుల్స్. కొంతమంది ఇలా చేతుల్ని ముంచేసి అని ఊతారు, కొంతమంది స్ట్రా తోటి చేస్తారు. రకరకాలుగా చేయొచ్చు. షెల్ వి ట్రై దట్? బబుల్స్ గురించి కూడా, బబుల్స్ నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు. వీ కెన్ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ బబుల్స్. ఓకే, సో ఇది పక్కకు పెట్టండి, డోంట్ డిస్టర్బ్ ఇట్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే నెక్స్ట్ ది ఇప్పుడు ఫ్యాన్ వేసుకోవచ్చు నాన్న. లైక్ ఐఎమ్ స్వెట్టింగ్, మీరు కూడా స్వెట్ అవుతున్నారేమో. ఫ్యాన్స్ ఆన్ చేసుకున్నాం. ఆల్ రైట్. ఓకే, సో మెటీరియల్, నెక్స్ట్ మెటీరియల్ చూడండి. మళ్ళీ పవర్ పాయింట్ పెడుతున్నాను. తర్వాత మనం అబ్జర్వేషన్స్ చూద్దాం. మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు, ఏం క్వశ్చన్స్, అవన్నీ ఒక్కొక్క యాక్టివిటీ చూద్దాం. బట్ ఇప్పుడు మనం చేయాల్సింది ఈ యాక్టివిటీది. ఓకే, సో మనకి ఈ మెటీరియల్ అంతా కావాలన్నా. సో సుశ్రుత అనే కవర్ తీసుకోండి. సుశ్రుత అనే కవర్ తీసుకోండి. ఆ సుశ్రుత ఎవరో తెలుసా? డూ యు నో హూ ఇస్ సుశ్రుత? ఒక ఇండియన్ మెడికల్ జీనియస్. ఇండియాలో ఉండేవాళ్ళు 5000 years బ్యాక్, మరి ఎప్పుడో తెలీదు, బట్ లాంగ్ 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 బై అట్లీస్ట్ 3000 to 4000 years టైంలో ఆ సుశ్రుత ప్లాస్టిక్ సర్జరీస్ చేసేవాళ్ళు అనమాట. అప్పట్లోనే ఎవరికన్నా నోస్ బాగాలేదంటే నోస్ ని కరెక్ట్ చేయటం, ఎవరికన్నా ఫైర్ లో స్కిన్ డ్యామేజ్ అయింది అనుకోండి స్కిన్ ని కరెక్ట్ చేయటం, అట్లాంటివన్నీ చేసేవారు ఆయన. సో వెరీ ఫేమస్. సుశ్రుత కవర్ ఉంటుంది చూడండి అన్న. దాంట్లో ఒక టెస్ట్ ట్యూబ్ లాగా ఉంటుంది, అది గ్లిజరిన్ ఉంటుంది చూడండి. ఓకే, సో టెస్ట్ ట్యూబ్ లాగా ఉంది, అది గ్లిజరిన్. ఆ కవర్ తీసేసేయండి, కవర్ తీసి జాగ్రత్తగా పక్కకు పెట్టేసేయండి. పుట్ ఇట్ అసైడ్, తర్వాత వాడదాం నాన్న. గ్లిజరిన్ ఇలాంటిది అన్నమాట, పేరు పోయి ఉంటుంది. యా చెప్పండి. ఎస్, టచ్ అవుతే ఏం కాదు కదా సార్? ఏం టచ్ అవుతాయినా? గ్లిజరిన్. ఏమి కాదు, నథింగ్ విల్ హ్యాపెన్. ఏమైంది, కొంచెం లీక్ అయిందా? ఓకే ఓకే, నథింగ్ నాన్న, ఏం కాదు. ఇట్స్ ఎ సేఫ్ మెటీరియల్, చాలా సేఫ్ మెటీరియల్. సో గ్లిజరిన్ ఉంది కదా కవర్ లో, పక్కకు పెట్టేసేయండి. నెక్స్ట్ జనరల్ ప్యాకెట్ తీయండి అన్న. నెక్స్ట్ సాయి తేజ మ్యూట్ లో ఉండాలి, క్వశ్చన్స్ అడిగేటప్పుడే అన్మ్యూట్. ఓకే, సో జనరల్ ప్యాకెట్ తీసుకోండి. దీంట్లో నుంచి మనకి ఏమేం కావాలంటే, మన పెద్ద స్ట్రా తీసుకోండి, పెద్ద స్ట్రా. మళ్ళీ తర్వాత వాటిట్లోనే పెట్టాలి, మర్చిపోద్దు. పెద్ద స్ట్రా 5 seconds టైం. అది ఆ కవర్ లో లేదంటే మీరు బయట ఎక్కడో పెట్టినట్లు ఆ బాక్స్ లో వెతుక్కోండి, వేరే చోటు పెట్టారు. ఎప్పటికప్పుడు వాటిట్లోనే ఉంచాలన్న, డోంట్ మిస్ప్లేస్ దెమ్. ఓకే, ఆ తర్వాత డ్రాపర్ కూడా పనికి రావచ్చు. ఐ డోంట్ నో, మేబీ ఐ యూజ్ ఇట్. డ్రాపర్ ని కూడా బయట ఉంచేయండి. వెరీ గుడ్ కరణ్ అండ్ బ్రదర్, కొట్టుకోవట్లేదు. వెరీ గుడ్ నాన్న. అలానే కోఆర్డినేషన్ తో చేసుకోవాలి. ఓకే రైట్. ఆ తర్వాత మీకు యుల్ నీడ్ ఎ స్పూన్. మీ వుడెన్ స్పూన్ ఒకటి బయట పెట్టుకోండి. వుడెన్ చెక్కతో ఉన్న స్పూన్ బయట పెట్టుకోండి.
మళ్ళీ చెప్తాను బట్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకే, ఆల్ రైట్. సో తర్వాత మనకి సోప్ కావాలి నానా. సోప్ సొల్యూషన్ ఎక్కడుంది? యా, దీంట్లోనే ఉండాలి కదా నానా. సోప్ సొల్యూషన్ ఇదే కవర్ లో ఉంటుంది. సోప్ సొల్యూషన్ అది కూడా టెస్ట్ ట్యూబ్ లాగానే ఉంటుంది కదా, టెస్ట్ ట్యూబ్ లాగానే. యా యా, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఎక్కడైనా పర్లేదు. యా, సోప్ అని రాసి ఉంటుంది కదా, చూడండి అన్న. yellowish కలర్ లిక్విడ్ లాగా ఉంటుంది, ఎల్లో కలర్ లిక్విడ్ లో. ఓకే, దట్ సోప్. షుగర్ కూడా తీసుకోవాలా సార్? ఇప్పుడే వద్దులే, ఇప్పుడే వద్దు, కాసేపు అయినతో తెద్దాము. బట్ ప్రస్తుతానికి ఈ మెటీరియల్ చాలు. ఈ పీవీసీ ప్లాస్టిక్ పైప్ కూడా ఒకటి ఉంది, అది కూడా బయట పెట్టండి. ఎస్ ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఒక్కసారి మెటీరియల్ అన్ని నేను చెప్తాను, జాగ్రత్తగా చూడండి అన్ని ఉన్నాయో లేదో. అలానే ఒక బీకర్ కూడా, ఒక ప్లాస్టిక్ బీకర్ కూడా బయట పెట్టుకోండి, ప్లాస్టిక్. ఓకే, ఇప్పుడు మెటీరియల్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి మళ్ళీ ఒకసారి. సుశ్రుత అనే కవర్ లో గ్లిజరిన్ ఉంది, గ్లిజరిన్ ఇలాంటి టెస్ట్ ట్యూబ్. సుశ్రుత అనే కవర్ లో గ్లిజరిన్ ఉంది. మిగిలినవన్నీ జనరల్ ప్యాకెట్ లోనే ఉన్నాయి, జనరల్ ప్యాకెట్ లో. ఓకే, సో జనరల్ ప్యాకెట్ లో నుంచి ఏమేమి తీసుకోవాలంటే మనము ఈ చిన్న ఈ పైప్ ని ఏమని పిలుస్తున్నాం మనం? వాట్ ఈస్ దిస్ పైప్? పివిసి అన్న. ఓకే, పివిసి పైప్. పివిసి అంటే పాలీ వినైల్ క్లోరైడ్. మీరు పేరు గుర్తుంచుకోక్కర్లేదు, ఫ్యూచర్ లో విన్నప్పుడు ఆటోమేటిక్ గా గుర్తొస్తుంది. పాలీ వినైల్ క్లోరైడ్. మన ఇంట్లో ఉండే పైప్స్ ఉంటాయి కదా, వాటర్ కి పైప్స్ కానీ లేకపోతే కరెంట్ కి పైప్స్ కానీ, అవన్నీ దీంతోటే చేసినవి, పివిసి పైప్స్ అంటారు. ఓకే, యా యా, ప్లాస్టికే కానీ పివిసి. ప్లాస్టిక్ లో కూడా చాలా టైప్స్ ఉంటాయి కదా నాన్న, దీన్ని పివిసి ప్లాస్టిక్ అంటారు. ఇట్స్ కాల్డ్ పివిసి ప్లాస్టిక్. ఆల్రైట్, సో నెక్స్ట్ వన్ డ్రాపర్. వి నీడ్ ఏ డ్రాపర్. ఇదంతా జనరల్ ప్యాకెట్ లోనే ఉంది. ఒక స్పూన్ కావాలి, ఒక స్పూన్. నెక్స్ట్ వి నీడ్ సోప్ సొల్యూషన్. ఇది కూడా జనరల్ లోనే ఉంది, సోప్ సొల్యూషన్. ఓకే, ఎస్ ఎస్, చెప్పునా రిగ్వేద. నా దగ్గర పైప్ లేదు సార్, మీరు పివిసి పైప్ అన్నారు కదా, లేదు సార్. ఒకసారి చూడనా, జనరల్ లో చూసావా? జనరల్ కవర్ లో. అన్ని కవర్స్ లో కూడా చూసాను. ఓకే ఓకే, రైట్, నో ప్రాబ్లం. పివిసి పైప్ లేకపోయినా స్ట్రా తోటి చేసేయచ్చు, వీ కెన్ డూ ఇట్ విత్ స్ట్రా. పివిసి పైప్ తో అయితే కొంచెం పెద్ద బబుల్స్ వస్తాయి, స్ట్రా తో చిన్న బబుల్స్. నో వరీ నాన్న, డోంట్ వరీ, డోంట్ వరీ. అది ఎందుకో మిస్ప్లేస్ అయింది. సోప్ సొల్యూషన్ కొంచెమే ఉంది సార్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఆల్ రైట్, యా. సో నెక్స్ట్ పార్ట్. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఒక్కసారి మీరు వెళ్ళి మీ స్ట్రాని ఈ పైప్ ని ప్రాపర్ గా క్లీన్ చేసుకుని రండి. వాటర్ తోటి క్లీన్ చేసుకొని వచ్చేయండి అన్న. గో అండ్ క్లీన్ ఇట్ అప్. నోట్లో పెట్టుకుంటాం కదా, క్లీన్ చేసుకోవాలి. ఓకే, ఐల్ కమ్ బ్యాక్. ఓకే, సో నేనైతే ఫుల్ గా క్లీన్ చేసుకుని వచ్చేసాను. సాయి తేజ మ్యూట్ లో ఉండాలి, మాట్లాడేటప్పుడే అన్మ్యూట్, మిగిలిన టైంలో మ్యూట్. ఓకే, సో అందరు వచ్చేసారా? ఆల్ రైట్, సో అందరూ వచ్చేస్తే మన ప్లాస్టిక్ బీకర్ లో కొంచెమే వాటర్ అన్న, ఈ లెవెల్ వరకు చాలు, ఈ లెవెల్ వరకు చాలు, ఎక్కువ అవసరం లేదు, కొద్దిగానే, లిటిల్ బిట్.
ఓకే, సో ఈ మనం ఇప్పుడు మీకు ఇచ్చిన సోప్ ఏంటంటే డిష్ వాష్ లిక్విడ్, అంటే డిషెస్ కి విమ్ అనే కంపెనీది వస్తుంది డిష్ వాష్ లిక్విడ్ అది. సో దాంతో మనము సోప్, ఆ డిష్ వాష్ లిక్విడ్ తోటి చేస్తే మనకి బాగా నురగొస్తుంది, బబుల్స్ కూడా వస్తాయి. నార్మల్ సోప్ తో చేస్తే అంత బాగా బబుల్స్ రావు నాన్న. సో దట్ ఈస్ ద రీజన్. ఓకే, సో వి నీడ్ డిష్ వాష్ లిక్విడ్. ఒకవేళ పూర్తిగా అయిపోతే యా చాలు, నేను చూపించాను కదా సార్. విమ్ కాకుండా ఇంకేదైనా ఉన్నా కూడా ఓకేనా సార్? ఏదైనా, ఏ డిష్ వాష్ అయినా సరే జనరల్ గా నురుగు వస్తుంది. ఈవెన్ బార్ సోప్స్ ఉంటాయి ఇంట్లో, డిష్ వాషింగ్ కి బార్ సోప్స్ ఉంటాయి కదా, ఆ బార్ సోప్ ని కూడా వాటర్ లో ఇలా ఒక 1 minute అంటే అది నీకు అది కూడా నురగ వచ్చేస్తుంది. సో విల్ గెట్ బబుల్స్. సో మనం బబుల్స్ గురించి చాలా నేర్చుకోబోతున్నాం ఇప్పుడు. ఎస్, నేను నేను అప్పుడు సర్ఫ్ తో కూడా చేశాను సార్, వచ్చింది సార్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. యా సో జనరల్ గా ఆడుకోవడానికి మా తమ్ముడు. ఓకే గుడ్ జాబ్ భవిక. నార్మల్ సోప్ అయినా, డిష్ వాషింగ్ సోప్ అయినా, బట్టల సోప్ దేంట్లో అయినా వస్తుంది. జనరల్ గా డిష్ వాషింగ్ ది లిక్విడ్ లాగుంటే చాలా బాగా వస్తుంది. ఓకే, కొంచెం సోప్ వేసేసేయండి దీంట్లో లైట్ గా. స్లో ఉండొచ్చు, చాలా థిక్ లిక్విడ్ కదా ఇది. కొంచెం యా ఎక్కువ వేస్తే ఎక్కువ వస్తుంది, కొంచెం రాకపోతే ఇంకొంచెం వేద్దాం. అప్పుడు ఫస్ట్ లిటిల్ బిట్ వేసేయండి, వేసేసి మిక్స్ చేస్తే మీకు ఆ నురగ కూడా కనిపిస్తుంది. నురగ మంచిగా వస్తుందంటే బాగున్నట్లే, ఇట్స్ గుడ్. ఫ్యాన్స్ ఆఫ్ చేయండి అన్న, ఇప్పుడు బబుల్స్ రావాలి కదా మనకి. సో నేను వెళ్ళి ఫ్యాన్ ఆఫ్ చేస్తున్నాను, 1 minute. యా రిషిక్ గుడ్ నానా. యా సోప్ వేయండి, దాంట్లో సోప్ వేయండి. ఓకే, నీ స్ట్రా తోటే కావాలంటే కలపచ్చు, స్పూన్ తో అయినా కలపచ్చు, మీ ఇష్టం. సో మొత్తం మిక్స్ అయిపోవటం చాలా ఇంపార్టెంట్ అన్న. సో నాకు ఇప్పుడు చెప్పండి, ఐ వాంట్ యూ టు టెల్ మీ సంథింగ్. నార్మల్ గా వాటర్ లో ఊదితే బబుల్స్ వస్తాయా నానా? చెప్పండి నాకు, టెల్ మీ. రియల్లీ బబుల్స్ రావా? బబుల్స్ అంటే ఏంటి? గాలే కదా, గాలి. ఓకే, లెట్స్ డూ దిస్. ఎందుకు డౌట్? అందరూ ఇంకొక బీకర్ తీసుకున్నానా? టేక్ 1 more ఫ్రెష్ బీకర్. కొంచెం వాటర్ పోసి మనం కొంచెం వాటర్ పోద్దాం దాంట్లో. ఫ్రెష్ బీకర్, ఫ్రెష్ది, న్యూ వన్. దాంట్లో కొంచెం వాటర్ పోయండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే దాంట్లో మన స్ట్రా పెట్టండి. గుర్తు పెట్టుకోండి ఎటువైపు వాడుతున్నారని. సోప్ ఉన్న వైపు నోరు పెట్టకండి. ఓకే, సో ఇప్పుడు జస్ట్ ఊదండి, బ్లో ఇట్. బబుల్స్ వస్తున్నాయి కదా, కానీ చెప్పండి, ఆ బబుల్స్ అలానే ఉంటున్నాయా, ఎమ్మటే పాప్ అయిపోతున్నాయి, ఎమ్మటే పగిలిపోతున్నాయా? అంటే వాటర్ లో కూడా బబుల్స్ వస్తాయి కదా, కానీ ఎమ్మటే పాప్ అయిపోతున్నాయి, పగిలిపోతున్నాయి. ఓకే, మరి ఇప్పుడు సోప్ లో ట్రై చేద్దాం అదే. ఓకే సార్. అబ్జర్వ్ చేయండి, ఇవంతా ఈజీగా పాప్ అవుతాయా? యా, స్లోగా అవుతాయి. సో ఇప్పుడు నాకు ఇప్పుడు మీరు ఆలోచించండి అన్న, వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్? బుక్స్ తీసి రాయండి. వాటర్ లో బబుల్స్ కి, సోప్ బబుల్స్ కి డిఫరెన్స్ ఏంటో రాయండి. మీ బుక్ లో రాయండి నాన్న. ఇది పక్కకు పెట్టి ఇంకా చాలా యాక్టివిటీ చేయాలి మనము, బట్ ప్రస్తుతానికి మీ బుక్ లో రాసుకోండి. వాటర్ బబుల్స్ కి, సోప్ వాటర్ బబుల్స్ కి డిఫరెన్స్ ఏంటి అనేది. ఎస్, వెరీ గుడ్. బట్ బుక్ లో రాయమన్నాను, రాస్తున్నారా? మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ చూడండి. నార్మల్ వాటర్ కి, సోప్ వాటర్ కి ఆ బబుల్స్ రెండిట్లో ఫామ్ అవుతున్నాయి, కానీ రెండిట్లో డిఫరెన్స్ ఏంటో రాయాలి. ఓకే, సో ఏంటి నాన్న, కెన్ సమ్వన్ టెల్ మీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్?
నార్మల్ వాటర్ బబుల్స్ అండ్ సోప్ వాటర్ బబుల్స్. సో వాటర్ లో అయితే ఏమో బబుల్స్ ఈజీగా పాప్ అవుతున్నాయి. ఓకే, సోప్ లో ఏమో స్లోగా మనం పాప్ చేస్తేనే పాప్ అవుతున్నాయి సార్. ఓకే, యా. సోప్ బబుల్స్ ఏమో చాలా సేపు ఉంటున్నాయి, వాటర్లీ అసలు ఫామే అవ్వట్లేదు, ఎమ్మటే పోతున్నాయి. సో రెండిట్లో వాటర్ ఉంది కదా, మరి రెండిట్లో దేని వల్ల బబుల్స్ అలా ఉంటున్నాయి? విచ్ ఇస్ ద ఇంపార్టెంట్ వన్? అవును, ఎగ్జాక్ట్లీ, గుడ్ జాబ్. అందరూ మాట్లాడాలి నాన్న, కీప్ టాకింగ్. ఉట్టి బ్రెయిన్ లో పెట్టుకుంటే సరిపోదు. సో వాటర్ అంటే ఇప్పుడు చెప్పండి, ఉట్టి సోప్ లో మనం ఊదితే వస్తుందా వాటర్ లేకుండా? వితౌట్ వాటర్ వస్తుందంటారా? లేదు కదా. ఐ వాంట్ యూ టు డూ సంథింగ్ అన్న. ఒకసారి ఇది చూడండి అందరూ, ఎవ్రీవన్ అబ్జర్వ్ దిస్. ఒకసారి దీన్ని ఇలా పోక్ చేసి జాగ్రత్తగా చూడండి, మీకు ఒక లేయర్ కనిపిస్తుంది. దీని లోపల బబుల్ ఫామ్ అవ్వటానికి ఒక లేయర్ కనిపిస్తుంది, చిన్న లేయర్. ఓకే, ఐ జస్ట్ మేడ్ ఏ బబుల్. చూడండి, అవునా? డిడ్ యు మేక్ ద బబుల్? మొత్తం నోట్లో పెట్టేసుకోకండి, దాన్ని లైట్ గా ఊదండి. ఓకే, నోట్లో పూర్తిగా పెడితే మీకు కంట్రోల్ రాదు. స్లోగా ఊదాలన్నా, స్లోగా, వెరీ స్లోగా ఊదితే మీకు బబుల్ వస్తుంది. విత్ ప్రాక్టీస్ బాగా వస్తుంది. సార్ ఎస్, అబ్జర్వ్ చేస్తున్నారా బబుల్స్ ని? నాకు పెద్దగా వస్తుంది. ప్రాక్టీస్, పేషెన్స్ కావాలన్నా. డోంట్ గెట్ డిప్రెస్డ్. ఓకే, కీర్తన ఇలానే కిందకే పెట్టినాను, యాంగిల్ కిందకే పెట్టు. ఇలా పైకి పెడితే రాదు, ఇలా కిందకే పెట్టి బయట చేయండి. ఓకే, అలా చేసిన తర్వాత ఇలా అనాలి. ఇలా అనేస్తే సపరేట్ అవుతుంది అది. ఓకే, మీ దగ్గర కాటన్ ఏమన్నా ఉంటే కాటన్ మీద బౌన్స్ అవుతుంది కూడా. ఇట్స్ ఓకే, మీకు ఒక 1 minute టైం ఇస్తున్నాను, ట్రై చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇర్షిత వచ్చేసింది నీకు. మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? అక్షయ, డిడ్ యు గెట్ ఇట్? భవిక వచ్చిందన్న? పెద్ద స్ట్రాతో రావట్లేదు సార్, చిన్న స్ట్రాతో వస్తుంది. ఓకే ఓకే, పీవీసీతో రావట్లేదన్నా? రావట్లేదు సార్. ఓకే ఓకే, ఆల్ రైట్, నో ప్రాబ్లం. మనం బబుల్స్ చేయటం ముఖ్యం. విత్ ప్రాక్టీస్ పీవీసీతో కూడా వస్తుంది. యుల్ గెట్ బిగ్ బబుల్స్, పెద్దవి వస్తాయి యాక్చువల్లీ. భవిక, వస్తున్నాయా బబుల్స్? భవిక, ఫస్ట్ చిన్న స్ట్రాతో ట్రై చేయనన్న. స్ట్రా తోటి ట్రై చేయి, తర్వాత పెద్ద దాంతో చేయొచ్చు. స్ట్రాతో చెయ్యి. డూ ఇట్ విత్ ఎ స్ట్రా. ఇప్పుడు నాకు అందరూ ఆలోచించి బబుల్ ఎలా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీకన్నా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు నన్ను. బట్ నాకు ఫైనల్ గా ఈ వాటర్ అండ్ సోప్ మిక్స్ అయినప్పుడు బబుల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయో ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకు. ఓకే, సో మీకు క్లూ ఏంటంటే, మీరు జాగ్రత్తగా చూడండి. ఇది నేను దీన్ని ముంచి ఇలా చూసినప్పుడు, ముంచి చూసినప్పుడు లోపల ఒక లేయర్ లాగా కనిపిస్తుంది, ఆ ఊదినప్పుడు ఆ లేయరే బబుల్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే, ఊదినప్పుడు ఆ లేయర్ బబుల్ లాగా ఫామ్ అవుతుంది. యా ఇర్షిత, కొంచెం ఊదిన తర్వాత స్లోగా ఇలా అంటే సపరేట్ అవుతుంది అన్న. స్లోగా అంటే సపరేట్ అవుతుంది. కీర్తన, రావట్లేదన్నా? ఓకే, నువ్వు స్లోగా చేయాలి. విత్ ప్రాక్టీస్ స్లోగా ఊదాలి. ఫాస్ట్ గా ఊదితే అసలు రావు. కొంచెం కూడా బబుల్ రావట్లేదా ఏంటన్నా? ఓకే, ఒక్కసారి చూపి హౌ యు ఆర్ డూయింగ్. కీర్తన, నీ యాంగిల్ ఇలా కాదు, ఇలా పెట్టి ఊదు.
ఇలా డౌన్వర్డ్ ఉండాలి, డౌన్వర్డ్ ఉంటే కొంచెం ఛాన్స్ ఉంది. యా కొద్దిగా వచ్చింది. అరే పేషెన్స్ నానా, ఓపిక కావాలి, ఫస్ట్ టైం కదా చేస్తుంది, లిటిల్ బిట్ ఆఫ్ పేషెన్స్. ఓకే, సో స్లోగా, చాలా చాలా తక్కువ గాలి వెళ్ళాలి. వచ్చిందా? అంతే, పేషెన్స్ తో ఉంటే ఏమైనా అచీవ్ చేయొచ్చు. స్లోగా ఊదాలి, అదొక్కటి ఇంపార్టెంట్. ఇంకెవరికన్నా రాలేదా బబుల్స్? 1 సెకండ్, ఒక్కొక్కరిది అడుగుదాము. ఎస్, అది ఇందాక కీర్తన చెప్పినట్లే స్లోగా ఊదితే వస్తుందన్న. షో ఇట్ టు మీ, ఎలా చేస్తున్నావు చూపిస్తే నేను చెప్తాను. స్లో స్లో. పెద్ద దాంతో ట్రై చేసావా? పెద్ద దాంతో, బిగ్ వన్. ఓకే, ట్రై చేయి, ట్రై చేయి. టచ్ అయినా, యూ హ్యావ్ టు టచ్ ఇట్. దాన్ని టచ్ చెయ్యి. నీ లిప్స్ తో టచ్ అవుతేనే గాలి పూర్తిగా వెళ్తుంది కదా, అందుకే క్లీన్ చేసి. నీ లిప్స్ టచ్ అవ్వాలి దానికి, ఇట్ షుడ్ టచ్. నువ్వు ఎక్కడో దూరం పెట్టి ఊదితే రాదు. ఓకే ఓకే, పెద్ద ట్యూబ్ తో కొంచెం ప్రాక్టీస్ మీద వస్తుంది. పెద్ద ట్యూబ్, ఓకే ఓకే, పెద్ద ట్యూబ్ మెయిన్ రీజన్ ఏంటంటే మీరు ఆ లేయర్ చుట్టానికి ఇలా డిప్ చేసి చూడండి, ఒక లేయర్ కనిపిస్తుంది. బబుల్ ఫామ్ అయ్యే ముందు ఆ లేయర్ నానా కింద చూడండి, కింద నుంచి చూడండి. బబుల్ ఫామ్ అయ్యే ముందు ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ లో ఊదినప్పుడు మనకి బబుల్ లాగా వస్తుంది అనమాట. ఆ లేయరే బబుల్ లాగా చేంజ్ అయిపోతుంది. ఎస్ సార్, ఇలా చేసినప్పుడు అది కింద పడట్లేదు సార్, ఇట్లా అది పేలిపోతుంది సార్ చాలా తొందరగా. బట్ వాటర్ బబుల్ కంటే ఎక్కువ సేపే ఉంటుంది కదా. సో మీరు ఏం చేయాలి అదే అంటున్నాను, బబుల్స్ చేయటం కూడా ఒక ప్రాక్టీస్ నానా. సో ఇక్కడ కొంచెం ఊదిన తర్వాత ఇలా స్లైట్ గా ఇలా కదిలించారనుకోండి, అప్పుడు వస్తుంది. నాన్న కరణ్, బాగా మిక్స్ చేయదాన్ని, బాగా మిక్స్ చేస్తే నీకు ఛాన్స్ ఉంటుంది. మిక్స్ చేయి మంచిగా, అండ్ నువ్వు టచ్ చేయాలి. యూ హ్యావ్ టు పుట్ యువర్ మౌత్ ఆన్ ఇట్. ఎస్, ఓకే గుడ్. ఇప్పుడు తీసి ట్రై చేయి, స్లోగా ఊదు. ఇనఫ్ ఇనఫ్, చాలు 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 చాలు. యా, ఇంతసేపా? త్వరగా. డిడ్ యూ గెట్ ఇట్? ఓకే ఓకే, కీప్ ట్రైయింగ్ నాన్న. ఇప్పుడు Sir, not I'm doing, sir. It's my brother doing, sir. Coming, sir. కరణ్ కరణ్ చెప్పు నాన్న మళ్ళీ ఒకసారి. వాట్స్ హ్యాపెనింగ్? Sir, my brother's doing, sir. ఓకే, డజంట్ మ్యాటర్ ఎవరు చేసేది అనేది కాదు, బబుల్స్ వస్తున్నాయి లేదా చూడండి. ఓకే, సో యా యా వస్తేనన్న. మీరు ఇలా కూడా చూసారు కదా, ఇలా ఊదినప్పుడు కూడా వచ్చాయి కదా, అంటే డెఫినెట్ గా వస్తుంది. మీరు మన క్లాస్ తర్వాత కూడా కొంచెం ఓపిక్ గా పేషెన్స్ తో చేస్తే ఖచ్చితంగా వస్తుంది. పెద్ద దాంతో కూడా వస్తుంది. పెద్ద దాంతో ట్రిక్ ఏంటంటే మొత్తం నోట్లో పెట్టేయకూడదు. డోంట్ పుట్ ఇట్ ఇన్ యువర్ మౌత్. లిప్స్ ని జస్ట్ టచ్ చేయండి. పెద్ద దాంట్లో రావట్లేదు సార్. ఓకే, అదే వినండి వినండి. ఎందుకు పెద్ద దాంతో రావట్లేదంటే మీరు గట్టిగా ఊదుతున్నారేమో, అక్కడ కూడా స్లోగా ఊదాలి. ఓకే ఓకే, ఇప్పటి వరకు చాలా సేపు చేశారు. నాకు ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, బబుల్ ఎందుకు ఫామ్ అవుతుందో ఎవరన్నా చెప్పగలుగుతారా? మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా నన్ను అడగండి. ఎవరు ఆన్సర్ చేస్తారు? ఏంటంటే ఏంటన్నా, ప్లీజ్ టెల్ మీ వన్స్ అగైన్. వాటర్ రియాక్ట్ అయినప్పుడు బబుల్స్ వస్తాయి. దేంతో రియాక్ట్ అయినప్పుడు? ఓకే ఓకే, రైట్ రైట్. అక్షయ హ్యాండ్ రైస్ చేసింది. గో ఆన్ అక్షయ. Sir, so when we dip the tube, the layer comes, and when we blow onto the layer, it like spreads like so on the first class when we made it, something like snow, it got bigger. So it's like the sponge, it got bigger, and then it pops immediately. Okay, so sponge లాగా పెద్దగా అయిపోతుందని అక్షయ్ చెప్తుంది. ఓకే, ఇర్షిత, వాట్ ఈస్ యువర్ ఆన్సర్ నాన్న? వై డూ యూ థింక్ బబుల్స్ ఆర్ ఫార్మింగ్? ఎందుకు బబుల్స్ ఫార్మ్ అవుతున్నాయి?
I have a doubt, sir. ఎస్ అడుగునానా ఇషిత. ఎస్ వాటర్ ఓన్లీ వాటర్ అప్పుడు ఎందుకు బబుల్ రాలే? సోప్ వేసాక బబుల్ ఎందుకు వచ్చింది? వెరీ గుడ్. యా, సో వాటర్ ఉన్నప్పుడు బబుల్స్ ఎందుకు రాలేదు, సోప్ ఉన్నప్పుడే బబుల్స్ ఎందుకు వస్తున్నాయని అడిగింది. ఓకే, గుడ్ ఇషిత, దాని గురించి ఆన్సర్ చేద్దాము. నువ్వు కూడా ఆలోచించు, క్వశ్చన్ అడగటమే కాదు ఆన్సర్ కూడా ఆలోచించాలి, థింక్. ఎస్ చెప్పునా సాయి తేజ. ఎందుకంటే ఇప్పుడు మనం ఇలా పెట్టినప్పుడు ఇక్కడ ఓ లేయర్ వస్తుంది కదా సార్, ఓకే, ఆ లేయర్ ఊదినప్పుడు బబుల్ లాగా మారిపోయి లోపల ఎయిర్ ఉంటున్నారు. సో బబుల్ లోపల ఏముంటుంది? వాట్స్ ఇన్సైడ్ ద బబుల్? ఎయిర్. ఓకే, అందరు ఒక్కసారి ఆలోచించండి అన్న, బబుల్ లోపల ఏముంటుంది? మనం ఊదిన ఎయిరే కదా, మనం ఏ గాలి బయటకు ఊదామో అదే బబుల్ లోపల ఉంటుంది. మరి బబుల్ ఒకసారి వినాలి, ఎవ్రీవన్ ప్లీజ్ లిసన్. బబుల్ సర్ఫేస్ మీద ఏముంటుంది? వాట్ ఈస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద బబుల్? ఆ బబుల్ అంటాం కదా, అదేంటి అసలు? ఆ మెటీరియల్ ఏంటి దాని చుట్టూ ఉన్నది, గాలి చుట్టూ ఉన్నది? వాట్ ఈస్ దట్ మెటీరియల్? ఉట్టి సోపా, ఇంకేమన్నా ఉంటుంది? అక్షయ, టెల్ మీ, యు రేజ్ యువర్ హ్యాండ్. Yeah, tell me Akshay, short nana, it has to be short and precise. It's foam. Like, so when we mix the soap and water, it turns into foam, and the foam turns into a thin layer. So that's okay. So Akshay cheppina answer ఏంటంటే ఆ thin layer లో both water ఉంటుంది, soap ఉంటుంది అని చెప్తుంది. Both water and soap. Okay, so yeah, so ఇప్పుడు ఇంకెవరన్నా చెప్తారా నాకు? క్వశ్చన్స్ కానీ రీజన్స్ కానీ ఏమైనా చెప్పచ్చు? సోప్ ఉంటుంది సార్. ఓకే, ఉట్టి సోప్ ఉంటుందా నాన్న? వాటర్ కూడా ఉంటుందా? మహిత్ 1 minute నాన్న, మహిత్ 1 minute. ఓకే, సో కొంతమంది ఏం చెప్తున్నారంటే ఉట్టి సోప్ ఉంటుంది అంటున్నారు, కొంతమంది సోప్ అండ్ వాటర్ రెండు ఉంటాయని చెప్తున్నారు. ఓకే, సో వెరీ గుడ్ థింకింగ్, అందరు చాలా బాగా ఆలోచిస్తున్నారు. ఎస్ ఇర్షిత చెప్పు నాన్న. సార్ యాక్చువల్లీ నేను జస్ట్ గెస్ చేస్తున్నాను అంతే. ఓకే, మనం ఊదినప్పుడు ఆ వాటర్ లో స్పేస్ వచ్చేసి అది బబుల్ గా, ఐ మీన్ ఎయిర్ వచ్చేసి అది బబుల్ గా చేంజ్ అవుతుంది అని. ఓకే రైట్. ఓకే, విల్ థింక్ అబౌట్ ఇట్, దీని గురించి ఆలోచిద్దాం. కానీ ఇంకెవరన్నా ఆన్సర్, నా క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఇంకొక 2-3 ఆన్సర్స్ విన్న తర్వాత నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ బబుల్స్ ఇంకా ఎక్కువసేపు ఉండటానికి ఒక ట్రిక్ చెప్తాను. అంటే పెద్ద బబుల్స్ రావాలి, ఇంకా ఎక్కువసేపు పాప్ అవ్వకుండా ఉండాలి, పగిలిపోకుండా ఉండాలి. దానికోసం మీకు ఒక ట్రిక్ చెప్తాను. ఓకే, బట్ దానికంటే ముందు మీరు ఓకే, లెట్స్ డూ దట్ నాన్న. ఫస్ట్ ఆ పని చేద్దాం. ఎస్ మహిత్ చెప్పు. సార్ నేను ఇప్పుడే వచ్చాను సార్. యా మహిత్, అన్ఫార్చునేట్లీ నేనేం చేయలేను నాన్న దానికి, ఇంత లేట్ గా వస్తే ఎలా చెప్పు. సో నువ్వు ఇదంతా విన్న తర్వాత ఈ వీడియో చూసి తర్వాత నువ్వు ఇంట్లో ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ యాక్టివిటీ తర్వాత నెక్స్ట్ యాక్టివిటీ నువ్వు చేయొచ్చు. ఓకే, సో ప్రస్తుతానికి యూ కెన్ ఓన్లీ లిసన్ అన్న, యూ హ్యావ్ టు కమ్ ఆన్ టైమ్. ఆల్ రైట్, ఓకే. సో అందరు వినండి జాగ్రత్తగా. మనం ఏం చేద్దామంటే దీన్ని కాసేపు డిస్టర్బ్ చేయకుండా ఉంచాలి. ఇప్పుడు ఎవరెవరికి బబుల్స్ రాలేదో మనం కొంచెం వేరే మెటీరియల్ యాడ్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా బబుల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం ఏం చేద్దామంటే దీంట్లో గ్లిజరిన్ యాడ్ చేద్దాం. లైట్ గా గ్లిజరిన్, వెరీ లిటిల్ బిట్ గ్లిజరిన్ తీసుకోండి. 1 or 2 drops వస్తే చాలు నాన్న, ఎక్కువ అవసరం లేదు. Glycerin in the soap one, sir. ఎస్ ఇప్పుడు మన సోప్ సొల్యూషన్ లోనే, వాటర్ లో కాదు, సోప్ వాటర్ మిక్స్ చేసాం కదా. బబుల్స్ వచ్చిన వాళ్ళకు కూడా వేయాలా? ఎస్ అందరూ నాన్న. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఈ బబుల్స్ ఇంకా పెద్దగా చేయాలి, ఇంకా ఎక్కువ సేపు ఉండాలి, వితౌట్ పాపింగ్ ఎక్కువ సేపు ఉండాలి. వద్దు నాన్న, డైరెక్ట్ గా వేసేయచ్చు, కొంచెం వేయండి. మీకు ఇచ్చిన దాంట్లో లైట్ గా కొంచెమే ఇక్కడ వరకు వచ్చేంత వరకు వేయండి. 2-3 drops పడేటట్లు చూడండి. నేను ఎంత వేస్తున్నాను? 2-3 drops. ఓకే చాలు, మరీ ఎక్కువ అవసరం లేదు. ఓకే, ఒక పని చేద్దాం. నాకు ఇక్కడ వరకు ఇచ్చాను, మీకు ఇక్కడ వరకు తగ్గేంత వరకు నేను పోసాను. సో ఇంత పోర్షన్ పోసానన్నా, ఇంత పోర్షన్ పోసి దాన్ని కూడా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేయండి, క్యాప్ పెట్టేసి మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసిన తర్వాత మీ కిచెన్ లోకి వెళ్ళి మీ మదర్ ని అడిగి ఒక 1/2 spoon షుగర్ కావాలి. షుగర్
ఓకే, షుగర్ మీ దగ్గర లేకపోయినా ఏం కాదు, గ్లిజరిన్ తో చాలు. ఒకవేళ షుగర్ ఉంటే షుగర్ తెచ్చుకోండి, అదర్వైజ్ మీకు ఒక 1 minute టైం ఇస్తున్నానన్న. షుగర్ తెచ్చుకొని మిక్స్ చేయండి. సారీ అక్షయ, నువ్వు ఆల్మోస్ట్ 2 floors దిగాలనుకుంటాను. యూ హ్యావ్ టు గెట్ డౌన్ 2 floors టు గెట్ యువర్ షుగర్. ఓకే, ఆల్ రైట్. సో షుగర్ ఒక 1/2 spoon. ఐఎమ్ గెట్టింగ్ షుగర్ ఫర్ మై సెల్ఫ్. సార్ ఎంత షుగర్ కలపాలి సార్? ఓకే, గుడ్ జాబ్. అందరు తెచ్చుకున్నారా షుగర్ ని? షుగర్ తెచ్చుకుంటే దాన్ని మిక్స్ చేసేసేయండి. సార్ ఎంత షుగర్ కలపాలి సార్ మనం? సార్ ఎంత వేయాలి సార్? కొంచెం నన్ను 1/2 spoon చాలు, 1/2 spoon చేసి మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసి ఇప్పుడే ఊదకండి, అట్లీస్ట్ ఒక 10 minutes టైం ఇవ్వాలి దీనికి. 10 minutes టైం. ఓకే, సాత్విక్, సారీ మహిత్ నువ్వు ఈ లోపు ట్రై చేయనా? నువ్వేం చేయాలంటే వాటర్ కొంచెం పోసుకొని సోప్ సొల్యూషన్ జనరల్ ప్యాకెట్ లో ఉంది, అది కొద్దిగా పోసేసేయాలి. బబుల్స్ వచ్చేటట్లు ట్రై చేయి. సార్ ఇది ఓకేనా సార్? షుగర్ ఎస్ కీర్తన, గుడ్ వేసేయచ్చు. ఓకే, అది మొత్తం మిక్స్ అవ్వకపోయినా పర్లేదు, కొంచెం ఒక 30 seconds ట్రై చేయండి మిక్స్ అవ్వటానికి. దాని తర్వాత పక్కన ఉంచేసేయండి, పుట్ ఇట్ aside, పక్కకు పెట్టేసేయండి. దాంతో ఏమీ ఆడద్దు నాన్న. ఓకే, కాసేపు వదిలేసేయండి దాన్ని అలానే. వెయిట్ ఫర్ సమ్ టైం, ఏమవుతుందో తర్వాత చూద్దాం. పుట్ ఇట్ aside. ఈ లోపు మనము డిస్కస్ చేద్దాం అసలు సోప్ బబుల్స్ ఎందుకు ఫామ్ అవుతాయి, సోప్ బబుల్స్ లో ఏమేమి ఉంటాయి ఫైనల్ గా ఎవరైనా చెప్తారా? ఒక బబుల్ చూస్తే ఆ బబుల్ లో మొత్తం ఏమేమి ఉంటాయి, వాట్ ఆల్ ఎగ్జిస్ట్ ఇన్ సైడ్ సోప్ బబుల్ చెప్తారు? 5 seconds. 5, 4, 3, 2, 1. ఓకే, సహస్ర ఎయిర్, గాలి ఉంటుంది. ఇంకేముంటుందనా గాలితో పాటు? వాటర్. ఎందుకంటే మనము స్ట్రాలో ఉన్న లేయర్ ఉంచినప్పుడు ఆ లేయర్ ని కొంచెం ఓకే వెరీ గుడ్ సహస్ర. యా, ఎయిర్ ఉంటుంది. ఇంకేముంటాయి ఎవరు చెప్తారు? హూ ఎల్స్ విల్ టెల్? ఒక్కొక్కరు చెప్పండి నాన్న, యూ కెన్ టెల్ మీ. సార్ ఎస్ సాయి తేజ చెప్పు. ఎయిర్ ఉంటుంది సార్. ఓకే, ఇంకా? సోప్ సొల్యూషన్. ఓకే, సోప్ ఉంటుంది. ఇంకా? సార్ లేయర్. వాటర్ కూడా ఉంటుంది. వాటర్ కావాలి, సోప్ కావాలి, ఎయిర్ కూడా కావాలి. ఓకే, ఇవన్నీ ఉంటాయి నాన్న. గ్లిజరిన్ లేదు, గ్లిజరిన్ ఇప్పుడు వేసాము. గ్లిజరిన్ లేకపోయినా బబుల్స్ వస్తాయి. గ్లిజరిన్ ఎక్స్ట్రా అన్నమాట నాన్న, గ్లిజరిన్ లేకుండా కూడా వస్తాయి. ఓకే, గుడ్. ఎస్ సార్, అది ఇప్పుడు సోప్ సొల్యూషన్ మొత్తం పోయాలా సార్? మొత్తం కాదు, కొంచెమే, లిటిల్ బిట్. ఓకే, కొద్దిగానే. నీ దగ్గర ఎంత ఉందో నాకు తెలీదు, నీ దగ్గర ఎంత ఉన్నా దాంట్లో 1/2 వేసేసే చాలు, ఓన్లీ 1/2. ఓకే, ఎస్ చెప్పండి నాన్న, వింటున్నాను. ఇప్పుడు మనం సొల్యూషన్ చేసుకున్నాం కదా సార్, అది చాలా రోజుల వరకు ఉంటుందా సార్? యా, కానీ దాని మీద మూత లాగా ఉన్న పెట్టాలి నాన్న, అదర్వైజ్ ఎవాపరేట్ అయిపోతుంది. వాటర్ అంతా వెళ్ళిపోతుంది హీట్ వల్ల. గదిలో ఉండే టెంపరేచర్ వేడి వల్ల ఆ వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది. ఎలా అయితే ఓషన్స్ నుంచి వాటర్ వెళ్ళిపోతుందో, రెయిన్స్ క్లౌడ్స్ లాగా ఫామ్ అవుతుందో అలానే. ఆల్రైట్, సో అందరూ సైలెంట్ అయిపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఎవరన్నా నేను ఛాన్స్ ఇద్దాం అనుకున్నా, నాకు ఎంటైర్ చెప్తారా? బబుల్ పూర్తిగా ఎలా ఫామ్ అవుతుందో ఎంటైర్ ప్రొసీజర్ చెప్పాలి. ఎలా బబుల్ ఫామ్ అవుతుంది అనేది చెప్పండి. ఎనీవన్ కెన్ టెల్ మీ. ఓకే, అక్షయ హ్యాండ్ రేస్ చేసింది. ఇంకెవరన్నా చెప్తారా? హ్యాండ్ రేస్ చేయండి నాన్న. ఎస్ అక్షయ, యూ కెన్ స్టార్ట్.
So the form of the bubble is that, so when the soap and water mix, they turn Akshaya, into Akshaya, you foam. have to slow down, Nana. Andariki ardham avvali. You have to slow down. So when we mix soap and water, it turns into foam. So when we take the foam, the mixture, into the straw or PVC pipe or whatever we're blowing it with, we blow it gently. So there's a layer on the end. So when you blow it, it's like a sponge. The little layer is sucking up all the air. Like the Okay. sponge sucks up all the water. Okay. And when we blow into it, it goes bigger. All But right. it's Okay. going to pop. Okay. But it's Uh, going to pop. Akshaya, keep it brief, Nana. Precise and brief. Good job. Very good, Nana. Chaala baga cheppavu. What Sir? about others? Migilina vallu inkevarana cheptara? Sir, can I tell what's going to happen when we add glycerin? No, later. We haven't Okay. come to that point yet. Okay, మిగిలిన వాళ్ళు ఎవరైనా చెప్తారా ఏమవుతుంది మెకానిజం? అక్షయ్ చెప్పింది కదా. Yes. Yeah, go on సాయి తేజ. Go on. సార్ ఇప్పుడు ఈ గ్లాస్ లో సోప్ సొల్యూషన్ పోసిన తర్వాత బాగా మిక్స్ చేసాం కదా సార్, Yes. అప్పుడు ఇక్కడ బుర్జులాగా వచ్చింది సార్. Okay, నురగ. Yes. అక్షయ్ was saying foam అనే వర్డ్ వాడింది. Yes, అదే నురగ అంటాం. Okay. తర్వాత ఒక లేయర్ లాగా వచ్చింది సార్ స్ట్రాలో. Okay, right. దాంట్లో సోప్ సొల్యూషన్ వాటర్ ఉంది సార్. Okay, నానా. All right, good job. ఇంకెవరన్నా చెప్తారా? సార్ ఇంకా- అవ్వలేదు సార్. Okay, sorry. Yeah, continue. మనం అప్పుడు ఊదినప్పుడు గాలి లోపలికి వెళ్ళి అది బయటికి వస్తుంది సార్. Exactly. So గాలిని మొత్తం ట్రాప్ చేసేస్తుంది. Okay, very good. ఇంకెవరన్నా? Anyone else can explain this? హలో సార్. Yes, Mahit. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టే వాటర్ అలాగే కొంచెం సోప్ సొల్యూషన్ అను గ్లిజరిన్ యాడ్ చేసి షుగర్ కూడా వేసాను సార్. ఓకే నాన్న, అది పక్కకు పెట్టేసే, తర్వాత దాన్ని యూజ్ చేయొచ్చు. మిక్స్ చేసావు కదా బాగా. సార్ బాగా మిక్స్ చేశాను సార్. ఓకే, గుడ్. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మీ అందరికి తెలుసు ఆల్రెడీ, బట్ నేను కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. ఓకే, ఒక 1 minute వరకు ఎవ్వరూ మాట్లాడటానికి లేదు నాన్న, ఓన్లీ వినాలి ఫర్ 1 minute. ఆ తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, లిసన్ కేర్ఫుల్లీ. సో మీరు ఇందాక చూసారు, పీవీసీ పైప్ ని గుచ్చగానే కింద ఒక లేయర్ ఫామ్ అయిందని. ఆ లేయర్ ఎందుకు ఫామ్ అవుతుందండి? ఇన్ఫాక్ట్ ఆ లేయర్ లో 3 parts ఉంటాయి. సార్ నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్. యా, కీర్తన అడుగు నాన్న. ట్యూబ్ లో ఎందుకు లేయర్ ఫామ్ అవుతుంది సార్? ఎగ్జాక్ట్లీ, ఆ ట్యూబ్ లో లేయర్ ఎందుకు ఫామ్ అవుతుంది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వెరీ గుడ్ క్వశ్చన్, గుడ్ జాబ్ నాన్న. ఓకే, సో ఇక్కడ ఒక్కసారి నేను ఆ ట్యూబ్ ది మళ్ళీ చూపిస్తాను. మీరేం చేయక్కర్లేదు, జస్ట్ చూడండి. అది డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదా, డోంట్ డిస్టర్బ్ దట్. కాసేపు ఆ షుగర్ అవన్నీ ఆ లోపల ఉన్న సోప్ వాటర్ తోటి ఇంటరాక్ట్ అవ్వాలి. నేను ఇలా పెట్టి తీసినప్పుడు మీకు ఒక లేయర్ చూస్తున్నారు కదా, ఉట్టి వాటర్ అయితే ఎప్పుడు కూడా లేయర్ ఫామ్ అవ్వదు నాన్న. సోప్ అండ్ వాటర్ ఉన్నప్పుడు మాత్రమే ఆ లోపల లేయర్ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఆ లేయర్ ఏంటంటే నాన్న, ఆ లేయర్ లో 3 parts ఉంటాయి, 3 parts ఉంటాయి. ఓకే, ఆ 3 parts ఏంటో చెప్తున్నాను. ఆ లేయర్ లో ప్లీజ్ అబ్జర్వ్, ఒక పార్ట్ ఏమో ఆ లేయర్ లో ఉండేది సోప్. రెడ్ కలర్ ఏమో సోప్ నాన్న, రెడ్ కలర్ ఇస్ సోప్. దానికి పక్కనే వాటర్ ఉంటుంది. ఓకే, సోప్ తో పాటు వాటర్. ఎందుకు సోప్ అండ్ వాటర్ ఇలా మిక్స్ అవుతాయంటే, సోప్ కి వాటర్ అంటే చాలా ఇష్టం. సోప్ ఎప్పుడు వాటర్ ని అట్రాక్ట్ చేస్తుంటుంది. సో అందుకేమవుతుంది, ఒకవైపు సోప్ వాటర్ ని అట్రాక్ట్ చేసింది కదా, అలానే సోప్ రెండో వైపు కూడా ఇలా వాటర్ ని అట్రాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, వాటర్ 2 సోప్ లేయర్స్ మధ్యలో ఫామ్ అయిపోతుంది. సో నేను ఇలా అందరికి కనిపిస్తుందా స్క్రీన్ మీద, వైట్ స్క్రీన్ మీద? కనిపిస్తుంది సార్. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ మీరు చూస్తే ఇలా 3, ఓకే వినండి నాన్న, జాగ్రత్తగా వినండి. ఇలా 3 layers ఫామ్ అవుతున్నాయి. ఓకే, ఈ 3 layers ఎక్కడ ఫామ్ అవుతున్నాయి? మనకి ఒక పైప్ దగ్గర. సో దిస్ ఈస్ ద పైప్. సో ఇదే పైప్ అనుకోండి, ఆ పైప్ దగ్గర ఇలా ఫామ్ అవుతున్నాయి. సో ఇంకొకటి మీకు ఒక యాక్టివిటీ, ఇంతకు ముందు చేసిన యాక్టివిటీ గుర్తు చేస్తాను. మీకు అందరికీ యాక్టివిటీ గుర్తుందా? మనము ఒక బౌల్లో వాటర్ తీసుకొని పెప్పర్ పోసాం.
పెప్పర్ పోసి సబ్బుతోటి టచ్ చేయగానే, సోప్ తోటి టచ్ చేయగానే పెప్పర్ అంతా పారిపోయింది. గుర్తుందా? పారిపోయింది. వాటర్ డిస్టర్బెన్స్ సార్. ఎస్, కానీ అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పానంటే మీకు, మనం సోప్ టచ్ చేయగానే వాటర్ ఇలా బబుల్ లాగా ఉబ్బుతుంది, మనకు కనపడదు. ఒక బెలూన్ లాగా ఇలా ఉబ్బి ఆ పైన ఉన్న పెప్పర్ అంతా దూరంగా వెళ్ళిపోతుంది. గుర్తుందా నేను చెప్పాను? ఓకే, అందరు గుర్తు తెచ్చుకోండి అన్న. సోప్, ఓకే, ఫైనల్ గా చెప్పేది వినండి. సోప్ కున్న స్పెషాలిటీ ఏంటంటే వాటర్ తోటి టచ్ అయినప్పుడు వాటర్ ని స్ట్రెచ్ అవ్వనిస్తుంది. ఇట్ విల్ మేక్ వాటర్ స్ట్రెచ్. నార్మల్ గా వాటర్ స్ట్రెచ్ అవ్వదు, కానీ సోప్ తో ఉన్నప్పుడు మాత్రం వాటర్ బాగా స్ట్రెచ్ అవుతుంది. సో ఇక్కడ ఈ స్క్రీన్ చూడండి, మళ్ళీ ఒకసారి అయిపోయింది నా డిస్కషన్. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి అన్న. సో ఇప్పుడు మనం ఏం చేసాము, దీన్ని ఊదాము. ఆ ఊదినప్పుడు ఏమవుతుందంటే ఈ లోపలికి గాలి వెళ్తుంది కదా, ఆ గాలి మొత్తాన్ని ఇదేం చేస్తుంది, ఈ స్లోగా స్ట్రెచ్ చేసుకొని ఈ విధంగా బబుల్ లాగా ఫామ్ చేసుకుంటుంది. ఇలా ఒక బబుల్ లాగా. అంటే ఈ లేయర్ లో ఏముంది, ఈ లేయర్ లో మొత్తం మనకి 3 ఉన్నాయి. సోప్ ఉంది, వాటర్ ఉంది, సోప్, వాటర్, సోప్, అలా 3 లేయర్స్ ఉన్నాయి చూడండి అన్న. ఈ చిన్నదే పెద్ద బబుల్ లాగా స్ట్రెచ్ అయిపోతుంది. అండ్ లోపల మనం ఊదిన గాలి మొత్తం లోపల స్టోర్ అయిపోతుంది. అందరికి అర్థమైందా ఏం జరుగుతుందో? ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటేనా, వాటర్ లేకపోతే సోప్ ఈ బబుల్ ఫామ్ చేయలేదు. వాటర్ కావాలి, సోప్, 2 కావాలి. సో ఎందుకు సోప్ పాప్ అయిపోతాయి అంటే, మనం ఇట్లా ఊదినప్పుడు ఎందుకు బబుల్ అలా గాల్లోనే పగిలిపోతుంది? ఎవరన్నా చెప్తారా? గాలిలో ఉన్నప్పుడు ఎందుకు పగిలిపోతుంది సోప్ అలా, ఆ బబుల్ అలా? హ్యాండ్స్ రైజ్ చేయండి. 2 sides నుంచి ఎయిర్ ప్రెషర్ వస్తుంది సార్. ఓకే, 1 is ఎయిర్ ప్రెషర్ అంటున్నారు. ఓకే, ఇంకేమున్నాయి ఆన్సర్స్? అక్షయ చెప్పు, నన్ను హ్యాండ్ రైజ్ చేసావు కదా, టెల్ మీ. కీప్ ఇట్ అక్షయ యు హావ్ టు కీప్ ఇట్ బ్రీఫ్, టు ద పాయింట్ ఉండాలన్నా. యా, గో ఆన్, చెప్పు. So there might be more air, like less air more inside the bubble and lesser outside. So it's trying to equal it. ఓకే, సో బయట ఉన్న ఎయిర్ లోపల ఉన్న ఎయిర్ మధ్య బ్యాలెన్స్ పోతుంది అని అక్షయ్ అంటుంది. సో ఆ బ్యాలెన్స్ కోసం వాట్ ఎల్స్, ఇంకెవరైనా చెప్తారా? ఆ బబుల్ ఎందుకు గాలిలో ఉన్నప్పుడే పాప్ అయిపోతుంది? బీ క్లియర్, ఐ కాంట్ అండర్స్టాండ్. సార్ సోప్ లేయర్ పల్చగా అయిపోతుంది సార్ ఆ బబుల్. ఓకే, ఇంట్రెస్టింగ్. సోప్ లేయర్ పల్చగా అయిపోతుంది, థిన్ అయిపోతుంది సోప్ లేయర్ అంటున్నారు. ఇంకెవరన్నా ట్రై చేసిన క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. భవిక, అందరూ ట్రై చేసిన, గాలిలో ఉన్నప్పుడు ఆ బబుల్ ఎందుకు పగిలిపోతుంది అని అంటున్నాను. ఇప్పుడు ఒక క్లారిటీ ఇస్తాను, చిన్న క్లారిటీ ఇచ్చిన తర్వాత మీరు మామూలుగా ఊదినప్పుడు బబుల్ ఫామ్ అవుతుంది. ఓకే, మామూలుగా ఊదినప్పుడు బబుల్ ఫామ్ అవుతుంది కదా, చూడండి. ఇలా కింద యాంగిల్ కిందకు ఉండాలి, ఎక్కువసేపు ఉంటే రాదు నాన్న. చూడండి ఎంత పెద్దగా వచ్చింది, గ్లిజరిన్ వల్లది, బికాస్ ఆఫ్ గ్లిజరిన్. ఓకే, సో ఇప్పుడు తర్వాత ట్రై చేయొచ్చు. అది ఎందుకు పగిలిపోతుంది అనేది నాకు క్వశ్చన్ అడిగాను. ఎవరన్నా చెప్తారా? ఆల్రెడీ చెప్పిన వాళ్ళు చెప్పొద్దు, కొత్త వాళ్ళు. ఎస్, సాయి తేజ, మిగిలిన వాళ్ళు కూడా ట్రై చేయాలి. రుషిక్, ఇర్షిత, అదర్స్ ఆల్సో. యా, చెప్పునా సాయి తేజ. సార్ ఇప్పుడు మనం ఊదుతాం కదా సార్, ఆ గాలి లోపల ఎక్కువసేపు ఉండలేదు సార్. అదే ఎందుకు ఉండలేదు, అదే మన క్వశ్చన్. ఎందుకు అప్పుడు ఒక్కసారి విన్నానా, స్టార్టింగ్ గాలి లోపల ఉన్నప్పుడు తర్వాత ఎందుకు ఉండట్లేదు? ఏమైంది సడన్ గా దానికి? అది ఉండే కొద్ది పగిలిపోతా ఉంటుంది సార్, పల్చగా అయిపోయి. ఓకే, పల్చగా అవ్వటం వల్ల. ఓకే, వెరీ గుడ్. ఇందా సహస్ర కూడా అదే చెప్పింది. అక్షయ ఆల్సో, యా, బ్యాలెన్స్ పోతుందని అక్షయ చెప్పింది. మిగిలిన వాళ్ళు ఎవరైనా ట్రై చేస్తారా? ఇర్షిత కానీ, రిగ్వేద కానీ, కీర్తన, ఎనీవన్, ఎవరైనా? యా, రిగ్వేద చెప్పునా. ఎయిర్ ఫోర్స్ వల్ల సార్. ఓకే, ఎయిర్ ఫోర్స్ అంటున్నావు. ఓకే, ఆల్ రైట్. సో మిగిలిన వాళ్ళు ఇర్షిత, భవిక. లోపల స్టోర్ అయ్యున్న ఎయిర్ బయటికి వెళ్ళిపోవాలని అంటే దాని మీద ఫోర్స్ చేసి బయటికి వచ్చేస్తుంది. ఓకే ఓకే, ఆల్ రైట్. ఓకే, భవిక, నువ్వేమన్నా ట్రై చేస్తావు బంగారు తల్లి? డూ యూ వాంట్ టు ట్రై? ఎందుకు బబుల్ అలా పగిలిపోతుంది అన్న ఐడియా వచ్చిందా నీకు? సార్ ఐ విల్ సే సార్.
1 second అన్న, 1 second. ఇట్స్ ఓకే భవిక, నీకు రాకపోయినా ఏం పర్లేదు, బట్ కీప్ థింకింగ్, ఆలోచించినానా. ఓకే, నో సార్ ప్రాబ్లం. చెప్పండి సార్. ఎయిర్ ఫోర్స్ వల్ల సార్. ఆల్ రైట్, ఎయిర్ ఫోర్స్ వల్ల భవిక చెప్పిందా ఇప్పుడు? అవును సార్. ఓకే ఓకే, ఆల్ రైట్ నాన్న. యా, సమ్వన్ ఎల్స్ వాస్ స్పీకింగ్. ఎవరది? మహిత్ చెప్పు నాన్న, ఫాస్ట్ గా. మహిత్, టు ద పాయింట్ ఉండాలి నాన్న. సార్ ఎయిర్ వల్ల సార్. ఓకే, ఎయిర్ వల్ల. ఆల్ రైట్, అందరూ ట్రై చేస్తారు. ఇంకెవరన్నా చెప్పేది ఉందా నేను ఆన్సర్ చెప్పే ముందు? సార్ నేను చెప్పొచ్చు సార్. యా ష్యూర్ కీర్తన, చెప్పు. లోపల కొంచెమే చాలా ఎక్కువ ఎయిర్ ఉంటది, అందుకే బయట తక్కువ. ఓకే, గుడ్ జాబ్. యా ఇందాక లోపల ఎయిర్ బయట ఎయిర్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ వల్ల కీర్తన గుడ్ థింకింగ్. సో ఇప్పుడు యాక్చువల్ రీజన్ చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఇప్పుడు మన రూమ్ లో చాలా వేడి ఉంటుంది, హీట్ ఉంటుంది. ఓకే, హీట్ ఉన్నప్పుడు మన, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆలోచించండి అన్న, పొద్దున ఇల్లు తుడిచినప్పుడు మీ ఇంట్లో పని మనిషి కానీ మీరు కానీ పేరెంట్స్ కానీ ఎవరన్నా ఇల్లు వాటర్ తో తుడుస్తారు కదా, తుడిచినప్పుడు వాటర్ అలానే ఉంటుందా, మాయమైపోతుందా కాసేపు అయిన తర్వాత? మాయమైపోతుంది సార్. అవునా కదా, అందరూ గుర్తు తెచ్చుకోండి. టెంపరేచర్ వల్ల పోతుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకు వాటర్ మాయమైపోతుంది? వై ఇస్ ద వాటర్ టెంపరేచర్ వల్ల సార్. ఎగ్జాక్ట్లీ. ఓకే వి లిసన్ కేర్ఫుల్లీ. బయట ఉండే టెంపరేచర్ వల్ల వేపర్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ, వాటర్ వేపర్ లాగా మారిపోతుంది. అంటే వాటర్ గాలి లాగా కన్వర్ట్ అయిపోతుంది, వేపర్ లాగా. ఓకే నానా, మ్యూట్ లో ఉండాలి, మీరు మాట్లాడినప్పుడు డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. రీజన్ ఏంటంటే, మీరు బబుల్ ఊదిన తర్వాత ఆ బబుల్లో ఉండే వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోతుంది. సాయి తేజ యూ హ్యావ్ టు బీ ఇన్ మ్యూట్. మ్యూట్ లోంచి బయటికి రాకుండా చాలా సౌండ్స్ వస్తున్నాయి. నువ్వు ఆన్సర్ చెప్పేటప్పుడే, నేను చెప్పేటప్పుడు మ్యూట్ లోనే ఉండాలి. బీ ఇన్ మ్యూట్. ఓకే సాయి తేజ, ట్రై టు అండర్స్టాండ్. ఎస్ నానా, నువ్వు మ్యూట్ లో నుంచి బయటికి వస్తున్నావు, క్లాస్ డిస్టర్బ్ అవుతుంది. నువ్వు మాట్లాడదాం అనుకున్నప్పుడే మ్యూట్ లో నుంచి బయటికి రా. ఆల్ రైట్. సో అందరూ రీజన్ జాగ్రత్తగా వినండి. ఫైనల్ రీజన్ ఏంటంటే, ఆ బబుల్ లోపల ఉండే వాటర్ బయట వేడికి ఎవాపరేట్ అయిపోతుంది, అది వెళ్ళిపోతుంది. సో వాటర్ లేకపోతే బబుల్ ఉంటుందా? మనం ఏమనుకున్నాం, బబుల్ కావాలంటే 4 థింగ్స్ కావాలి. ఒక సోప్ లేయర్, ఒక వాటర్ లేయర్, రెండవ సోప్ లేయర్, ఎయిర్. ఈ 4 కావాలి మనకి. ఈ 4 ఉంటేనే మనకి బబుల్ ఫామ్ అవుతుంది. బయట ఉండే వేడికి వాటర్ వెళ్ళిపోతుంది, వెళ్ళిపోవడంతో సోప్, ఆ బబుల్ కొలాప్స్ అయిపోతుంది. ఓకే, అందరూ రాసుకోండి నాన్న. వాట్ ఆర్ ద 4 థింగ్స్ రిక్వైర్డ్ ఫర్ ఎ బబుల్? ఒక బబుల్ ఫామ్ అవటానికి కావాల్సిన 4 థింగ్స్ ఏంటో రాసుకోండి మీరే. సార్ ఒకవేళ టెంపరేచర్ అంతా కూల్ గా ఉంటే అప్పుడు ఉంటుందా సార్ బబుల్? యా, కొంచెం ఎక్కువ సేపు ఉంటుంది. అలానే మీరు ఎండలోకి వెళ్ళి చేస్తే చాలా త్వరగా పాప్ అయిపోతుంది. ఓకే, ఎండలోకి వెళ్తే త్వరగా, చలి ప్రదేశంలో ఉంటే కొంచెం ఎక్కువ సేపు ఉంటుంది. ఇప్పుడు ఎండ చలితో సంబంధం లేకుండా ఇప్పుడు మనం తయారు చేసిన ఈ స్పెషల్ లిక్విడ్ ఉంది చూసారా, గ్లిజరిన్ అండ్ షుగర్. ఆ రెండిటితోటి బబుల్ ఎక్కువ సేపు ఉంటుంది. బయట కొంచెం ఎండ ఎక్కువ ఉన్నా సరే బబుల్ కాసేపు ఉంటుంది. సో యూ కెన్ ట్రై. అందరు స్టార్ట్ చేయండి అన్న, కొంచెం మిక్స్ చేసి ట్రై చేయండి, మళ్ళీ మిక్స్ చేసి ట్రై చేయండి. బబుల్స్ అన్న పెద్ద వస్తాయేమో, ట్రై చేయండి అందరూ. దీని తర్వాత నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్దాం. రాశాను సార్. నేను ట్రై చేశాను సార్, వచ్చింది పెద్దగా. ఎంత పెద్ద వస్తున్నాయి, స్లోగా ఊదాలి. మీరు ఎంత స్లోగా ఊదితే అంత మంచిగా వస్తాయి బబుల్స్. ఓకే, సో అబ్జర్వ్, ట్రై చేయండి నాన్న, చాలా బాగా వస్తుంది మీరు జాగ్రత్త చేస్తే. ఇది సోప్ సొల్యూషన్, జాగ్రత్తగా కాపాడుకోండి. మీరు మళ్ళీ మళ్ళీ యూజ్ చేయొచ్చు, మీరు కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఓకే, మీ అంతటి మీరు కూడా ప్రిపేర్ చేయొచ్చు. సార్ గ్లిజరిన్ ఎక్కడ దొరుకుతుంది సార్? గ్లిసరిన్ మెడికల్ షాప్స్ లో దొరుకుతుందన్న, యూ కెన్ ఆస్క్. మెడికల్ షాప్ లో ఇస్తారు. ఓకే, అందరూ ట్రై చేయండి అన్న. చేసి సక్సెస్ అయిందా లేదో చూడండి. ఇంతకు ముందు కంటే ఇంకా బెటర్ వస్తాయి బబుల్స్. ఇప్పుడు విల్ గెట్ బెటర్ బబుల్స్. అండ్ ఎలానే ఇది ఊదండి.
ఇలా ఊదితే మీరే చూస్తారు ఎంతసేపు వస్తాయో. ఈ బబుల్స్ ఇలానే ఉంటాయి, చాలా సేపు ఉంటాయి, చాలా సేపు ఉంటాయి మీరు ఊదితే. అది గ్లిజరిన్ అండ్ షుగర్ వల్లనా, దాని వల్లనే మీకు ఇలా వస్తుంది. ఓకే, మీకు ఒక 2 minutes టైం ఇస్తున్నాను, ఫటాఫట్ ఆడుకోండి, దాని తర్వాత డిస్కస్ చేసి నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. నాకు వచ్చింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, సార్ గుడ్ జాబ్. నాకు వచ్చింది. వీడియోస్ పెట్టి చేస్తే నేను కూడా చూస్తాను. ఓకే, ఇర్షిత చాలా పెద్ద మౌంటైన్ చేసింది, బబుల్స్ మౌంటైన్. సిద్ధార్థ్ కూడా చిన్న ఐస్ క్రీమ్ కోన్ లాగా చేశాడు. వెరీ నైస్, ఇట్స్ గుడ్. సిద్ధార్థ్, ఆర్ యు గెటింగ్ బిగ్ బబుల్స్? పెద్ద వస్తున్నాయా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, యా కరణ్ చెప్పునా, ఆర్ యు గెటింగ్ బబుల్స్? ఇప్పుడు వస్తున్నాయా? వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ జాబ్. నువ్వు ప్రాక్టీస్ చేస్తే PVC తో కూడా నేను ఎలా పెద్ద పెద్ద బబుల్స్ చేస్తున్నానో మీరు కూడా అలానే చేస్తారు. నాకు కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ ఉంది, అంతే డిఫరెన్స్. ఎస్, రిగ్వేద, 1 second అన్న, 1 second, ఒక్క నిమిషం. రిగ్వేద, గుడ్ జాబ్, చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక ట్రోఫీ లాగా, ఒక ప్రైజ్ లాగా హోల్డ్ చేస్తున్నారు అందరు. వెరీ నైస్, గుడ్ జాబ్, గుడ్ జాబ్. యా, మీ క్వశ్చన్స్ ఉంటే అడగండి. మీ ఆట అయిపోతే మనం డిస్కస్ చేసి ఫాస్ట్ గా నెక్స్ట్ యాక్టివిటీలోకి వెళ్ళిపోదాం. సార్ ఎందుకు ఇలా బబుల్స్ పైకి వస్తున్నాయి? అంటే గాలి కదా, గాలి లైట్ వెయిట్ కదా, అందుకే పైకి అలా వచ్చేస్తున్నాయి. గాలి లైట్ వెయిట్ గా ఉంటుంది కదా, బబుల్స్ మొత్తం గాలే కాబట్టి అలా లైట్ వెయిట్ వస్తున్నాయి. గ్లిజరిన్ ఇంకా షుగర్ మిక్స్ చేస్తే ఎక్కువసేపు ఉంది కదా సార్? వన్ సెకండ్, సహస్ర చాలా మంచి క్వశ్చన్ అడుగుతుంది. సహస్ర అడుగునానా, ఎవ్రీవన్ సైలెంట్. సార్ మనం గ్లిజరిన్ షుగర్ వేసినప్పుడు ఎక్కువసేపు ఉంటుంది, వితౌట్ గ్లిజరిన్ షుగర్ ఎందుకు తక్కువ సేపు ఉంటుంది సార్? రైట్ ఆన్ ద పాయింట్. దీన్నే క్రిటికల్ థింకింగ్ అంటారు. ఒక్క నిమిషం, దీన్నే క్రిటికల్ థింకింగ్ అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగితే దాని నుంచి కరెక్ట్ ఆన్సర్ బయటకు వస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ క్రిటికల్ థింకింగ్ క్వశ్చన్ ఏమడిగింది తను? ఆ సహస్ర అడిగింది, గ్లిజరిన్ షుగర్ వేసినప్పుడు బబుల్స్ ఎందుకు ఎక్కువసేపు ఉంటున్నాయి, అవి వేయనప్పుడు ఎందుకు బబుల్స్ ఎమ్మటే పగిలిపోతున్నాయి అని అడిగింది. ఓకే, యా, ఇంకెవరన్నా ఏమన్నా అడుగుతారా, చెప్తారా? ఏమైనా చెప్పచ్చు, మనకి చాలా పెద్దగా బబుల్స్ చేశాను. ఎగ్జాక్ట్లీ, యా, పెద్దగా వస్తున్నాయి. ఓకే, గుడ్. ఇంకా క్వశ్చన్స్? సాయితేజ చెప్పునా, ఐఎమ్ లిస్నింగ్. సార్ ఇప్పుడు మనం ఇట్లా తీసి ఊదినప్పుడు బయటకు వస్తున్నాయి, ఇట్లా పెట్టి ఊదినప్పుడు గాలి ఎందుకు తేలట్లేదు? అంటే ఇక్కడ బేసిక్ గా మనకి ఆ లోపల ఆ ప్లేస్ క్రియేట్ చేశాను అన్న, చిన్న ప్లేస్ కదా, గాలితోటి ఇంటరాక్షన్ అవట్లేదు. బయట వాతావరణం తోటి ఈ లోపల అసలు ఇంటరాక్షన్ లేదు, హీట్ అవన్నీ తగ్గిపోయాయి, అందుకు మనకి ఎక్కువసేపు ఉంటున్నాయి. బయట ఊదినప్పుడు ఏంటి, ఒక్క బబుల్ మీద ఇంత ప్రపంచం యాక్ట్ అవుతుంది కదా, అందుకు కొంచెం కష్టం, బట్ అక్కడ కూడా చేయొచ్చు. ఓకే, వాట్ ఎల్స్? ఇంకేమైనా క్వశ్చన్స్? ఎనీ అదర్ క్వశ్చన్స్? ఎస్, ఎస్ సార్. యా, ఇర్షిత చెప్పునా. గ్లిజరిన్ షుగర్ వాటర్ ని పట్టేస్తున్నాయి. ఓకే, ఇంట్రెస్టింగ్ ఆన్సర్. నీదేనా ఆన్సర్? కొంచెం తన్మయి నీ చెవులో కూడా ఉన్న చెప్పిందా? సార్ నేను క్వశ్చన్ అడగొచ్చా సార్? యా, ష్యూర్, గుడ్ ఆన్సర్ ఇర్షిత. చెప్పునా కీర్తన. సోప్ గ్లిజరిన్ ఇంకా షుగర్ వేసినప్పుడు వస్తుంది సార్, ఎందుకంటే అది చాలా సేపు ఉంటుంది, వాటర్ అప్పుడే ఇవాపరేట్ అవ్వదు. రైట్. వేయకపోతే చాలా ఒక 1 minute లో ఇవాపరేట్ అవుతుంది. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. చాలా బాగా ఆలోచిస్తున్నారు. భవిక, అదర్స్ టు అందరూ ఆలోచించాలి. కొంతమంది నేను చెప్పక ముందే ఆన్సర్స్ వచ్చాయి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి నేను చెప్పే పాయింట్. ఇందాక మీకు ఒకటి చెప్పాను, బబుల్ గాలిలో ఉన్నప్పుడు పగిలిపోతుంది అని చెప్పాను. దానికి రీజన్ ఏమని చెప్పానన్నా, ఆ బబుల్ మొత్తంలో ఒకటి వెళ్ళిపోతుంది, అది వెళ్ళిపోవటం వల్ల పగిలిపోతుంది అని చెప్పాను. అవును కదా, అందరు గుర్తు తెచ్చుకోండి. బబుల్ పగిలిపోవటానికి వాటర్ ఎవాపరేట్ అవటమే రీజన్. కానీ ఇప్పుడు ఏమైంది, గ్లిజరిన్ అవి వేసినప్పుడు గ్లిజరిన్ షుగర్ ఏం చేస్తుందంటే వాటర్ వెళ్ళిపోకుండా ఆపుతుంది. గ్లిజరిన్ కి వాటర్ అంటే చాలా ఇష్టం, సో వాటర్ వెళ్ళిపోకుండా చాలా ఆపేస్తుంది. షుగర్ కూడా అంతేనా, షుగర్ కి కూడా వాటర్ అంటే చాలా ఇష్టం, వాటర్ ని వెళ్ళిపోనివ్వదు, అలానే గట్టిగా పట్టేసుకుంటుంది. సో ఈ రెండు సోప్ గ్లిజరిన్ ఇంకా షుగర్ ఏమో
రెండు వాటర్ అంటే ఇష్టం సార్. అందరికీ వాటర్ అంటే ఇష్టం. ఎగ్జాక్ట్లీ, అందరికీ వాటర్ అంటే ఇష్టం. ఎవ్వరికి వాటర్ ని వదలాలని లేదు. నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలని కొట్టుకుంటున్నాయి అవి. ఓకే, సో అందుకే గ్లిజరిన్. కాకపోతే గ్లిజరిన్ అండ్ షుగర్ ఏమో వాటర్ ని చాలా బాగా పట్టుకుంటాయి, సోప్ అంత గట్టిగా పట్టుకోలేదు అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్. అందరికి రీజన్ అర్థమైందా నాన్న? కదా సార్ అందుకే. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ. సరే అందరూ రీజన్ రాయండి మీ నోట్బుక్ లో. రీజన్ రాయండి. సార్ సోప్ లేకుండా వాటర్ లో ఎందుకు బబుల్ రాదు సార్? ఇక్కడ ఏం చేస్తుందంటే నాన్న, బబుల్ రావాలి అంటే వాటర్ స్ట్రెచ్ అవ్వాలి. ఒక బెలూన్ ఎలా స్ట్రెచ్ అవుతుందో అలా స్ట్రెచ్ అవ్వాలి. అలా వాటర్ కి స్ట్రెచ్ అవ్వలేదు. సోప్ కలిపినప్పుడే వాటర్ కి స్ట్రెచ్ అయ్యే ఛాన్స్ వస్తుంది. మీకు అందుకే యాక్టివిటీ గుర్తు చేశాను, పెప్పర్ పౌడర్ యాక్టివిటీ. మీరు సోప్ పెట్టగానే వాటర్ స్ట్రెచ్ అయ్యి పెప్పర్ ని దూరంగా తోసేసింది. ఓకే, యా. సో వాటర్ కి బబుల్ అయ్యే ఛాన్స్ లేదు, కానీ సోప్ వచ్చినప్పుడు అది రబ్బర్ లాగా స్ట్రెచ్ అయ్యి ఒక బబుల్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ద రీజన్. ఆల్ రైట్, గుడ్ జాబ్ ఎవ్రీవన్. మీ నోట్బుక్ లో రాసుకోండి అన్న ఈ రీజన్ ఏంటో. గ్లిజరిన్ యాడ్ చేసినప్పుడు ఏమైంది? గ్లిజరిన్ ఏం చేస్తుంది? వాటర్ ని తోసేస్తుందా, గట్టిగా పట్టేసుకుంటుందా? అదే మీ ఓన్ వర్డ్స్ లో రాయండి, నేను చెప్పింది రాయక్కర్లే. రైట్ ఇట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఓకే, ఈ సొల్యూషన్ ని జాగ్రత్తగా పెట్టుకోండి, ఆడుకోండి తర్వాత క్లాస్ తర్వాత. ఎంజాయ్. కానీ జాగ్రత్త నానా, మీ ఇంట్లో 1 సెకండ్ అన్న, మీ ఇంట్లో ఆడినప్పుడు కింద బబుల్ పడి అక్కడ నురగొస్తుంది, అక్కడ ఎవరైనా నడుస్తే జారి పడచ్చు. సో అందుకే బాల్కనీలో చేయండి. బాల్కనీలో కానీ ఇంటి బయట ఆడుకోండి, ఇంట్లో కాకుండా. ఓకే, బీ కేర్ఫుల్. నేను ఇంట్లో ఆడను సార్ ఈ సోప్ సొల్యూషన్. యా ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సోప్ వల్ల జారుతాం కదా, ఎవరైనా పెద్దవాళ్ళు నడుస్తున్నా ఈవెన్ మనం కూడా కింద పడిపోతాం. సో బయట పడ్డాను సార్. ఓకే ఓకే, అందుకే కంపల్సరీ బాల్కనీలో కానీ బయట కానీ ఆడుకోండి, నాట్ ఇన్సైడ్ ద హౌస్. ఓకే, యా చెప్పునా మహిత్, ప్లీజ్ టెల్ మీ. Mahit, I'm listening. Tell Nan. You can tell me what's happening. సార్ Yes. సార్ ఇప్పుడు మనం అది సోప్ సొల్యూషన్ అను గ్లిజరిన్ షుగర్ యాడ్ చేసాం కదా సార్. Yes. అప్పుడు అది మనం ఇప్పుడు స్ట్రాతో ఊదాం కదా సార్. అవును నాన్న. అప్పుడు అది ఆ స్ట్రాకి అంటుకుపోయి మనం ఇలా బబుల్స్ ని లేపితే అవి కూడా లేస్తాయి కదా సార్, ఎందుకని? అది మనం గ్లిజరిన్ యాడ్ అవ్వకపోయినా బబుల్స్ అలా రేజ్ అవుతాయి నాన్న. ఎందుకు రేజ్ అవుతాయంటే చిన్న ప్లేస్ లో చాలా బబుల్స్ క్రియేట్ చేసాం మనం. చాలా చిన్న ప్లేస్ లో ఎక్కువ బబుల్స్ క్రియేట్ చేసాం కదా, అందుకు ఒక బబుల్ ఇంకో బబుల్ ని పైకి తోస్తుంది. ఇట్స్ పుషింగ్ దెమ్ అప్వర్డ్స్. అది రీజన్ యాక్చువల్లీ. ఓకే, ఆల్ రైట్. సో అందరిది యాక్టివిటీ అయిపోయింది కదా. ఐ హోప్ యూ ఎంజాయ్డ్. ఎవరికన్నా సరిగ్గా రాకపోయినా ఆఫ్టర్ ద సెషన్ ట్రై చేయండి అని, అందరికీ వస్తుంది. ఏంటంటే కొంచెం పేషెన్స్ తోటి మెల్లగా ఊదితే బాగా రిజల్ట్ వస్తుంది. నాకు పెద్ద లంగ్స్ ఉన్నాయని గట్టిగా ఊదేశారు అనుకోండి, పాపం పగిలిపోతుంది. ఓకే, స్లోగా ఊదాలి. ఆల్ రైట్, ఓకే, వెరీ గుడ్. మనం నెక్స్ట్ యాక్టివిటీ చేద్దాం ఇప్పుడు. ఒక్కసారి స్ట్రాని కడుక్కొని వచ్చేయండి, క్లీన్ ఇట్ అండ్ కమ్ బ్యాక్. స్ట్రాని క్లీన్ చేసుకొని వచ్చేయండి. చాలా చిన్న యాక్టివిటీ, వీఆర్ డూయింగ్ వెరీ స్మాల్ యాక్టివిటీ. సార్ ఆ నీళ్ళతో కలిపి ఒక పౌడర్ పెట్టాం కదా సార్. అవునవును నాన్న. ఎస్, అది డిస్టర్బ్ చేయొద్దు, కీప్ ఇట్ లైక్ దట్. అది లాస్ట్ యాక్టివిటీ చేద్దాం. ఐ విల్ కమ్ బ్యాక్. క్లీన్ చేసుకోండి రండి, క్లీన్ చేసుకోండి రండి. ఇర్షిత 1 సెకండ్ అన్న, ఐ విల్ ఆల్సో క్లీన్ దిస్ అండ్ కమ్ బ్యాక్. సో ఓకే, ఐఎమ్ బ్యాక్. యా, అందరు వచ్చారా క్లీన్ చేసుకొని? ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి అన్న, ప్లీజ్ ఆస్క్. మరీ ఎక్కువ టైం పడుతుందంటే నేను తర్వాత అడగమని చెప్తాను, ఆఫ్టర్ 4:30. బట్ అదర్వైజ్ మన యాక్టివిటీలోకి వెళ్దాం. సో అందరూ పొటాటోస్ తెమ్మన్నాను, ఒక రా అండ్ ఒక కుక్డ్ పొటాటో.
ఓకే, కుక్డ్ లేకపోయినా పర్లేదు, రా ఉన్నా చాలు మనకి, కుక్డ్ ఉంటే ఇంకా బెటర్. ఓకే, సో ఆ పొటాటోస్ తీసుకోండి. సార్ నా దగ్గర 2 పొటాటోస్ ఉన్నాయి సార్. ఓకే, గుడ్ గుడ్. ఆల్ రైట్, సో ఇప్పుడు స్ట్రా తీసుకోండి. మీకు ఒక టాస్క్ ఇస్తున్నాను. ఓన్లీ 3 అటెంప్ట్సే, మీకు 3 ఛాన్సెస్ ఇస్తాను. ఆ 3 ఛాన్సెస్ లో స్ట్రాని దీని లోపలికి తీసుకెళ్ళిపోవాలి. దట్ మీన్స్ స్ట్రా తోటి రా పొటాటో, కుక్డ్ పొటాటో కాదు, రాది అంటే ఇంకా కుక్ చేయకుండా గట్టిగా ఉంటుంది కదా, సాఫ్ట్ గా ఉండకూడదు. సాఫ్ట్ గా ఉంటే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది, కొంచెం గట్టిగా ఉండాలి. సో మీ స్ట్రా తోటి దాని లోపలికి పెట్టాలి. ఓకే, చెప్పచ్చా సార్? 1 సెకండ్ అని నేను చెప్పింతో చెప్దు కానీ ఓన్లీ 3 అటెంప్ట్స్ ట్రై చేయండి. స్ట్రాని పాడు చేయొద్దు, కేర్ఫుల్. 3 అటెంప్ట్సే. యా, చెప్పు కీర్తన, ట్రై చేయండి అందరు. గట్టిగా ఉన్నది ఏమో వెళ్ళదు సార్. ఎంత 3 టైమ్స్ ట్రై చేసినా, ఎంతసార్లు ట్రై చేసినా వెళ్ళదు సార్. ఓకే, స్ట్రా గట్టిగా లేదు. అవును. ఒకవేళ కుక్డ్ పొటాటో ఏమో స్ట్రా తోటి ఈజీగా లోపలికి వెళ్ళిపోవచ్చు సార్. అవునా, ఇది కుక్డ్ పొటాటో స్ట్రా తో చాలా ఈజీగా వెళ్ళింది. ఎందుకు? ఇక్కడేమో కుక్డ్ పొటాటో సాఫ్ట్ గా ఉంది, ఇది అంత గట్టిగా లేకపోయినా లోపలికి వెళ్ళిపోయింది. అవునా? సో మీరు కూడా ట్రై చేయొచ్చు, కుక్డ్ పొటాటోతో చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకే, రా పొటాటోతో ట్రై చేశారా? కొంచెం కష్టం. ఎందుకంటే ఇప్పుడు కీర్తన చెప్పినట్లు ఇది చాలా గట్టిగా ఉంది, ఇదేమో అంత గట్టిగా లేదు, చాలా డెలికేట్, బెండ్ అయిపోతూ ఉంటుంది ఇది. అందుకే అందరూ ట్రై చేయండి అన్న. ఒక 3 టైమ్స్ చాలు. 3 టైమ్స్ తర్వాత నేను ఒక ట్రిక్ చెప్తాను, దీన్ని గట్టిగా చేయడానికి ఒక ట్రిక్ చెప్తాను. మీ స్ట్రాని గట్టిగా చేయొచ్చు మీరు. సో ఎస్ ఇర్షిత. సార్ యాక్చువల్లీ ఇంతకు ముందు యాక్టివిటీలో సోప్ యూస్ చేశాం కదా, సో అది నా దగ్గర ఇంకా కొంచెమే ఉంది. ఓకే, యాక్టివిటీస్ కి కావాలంటే మా ఇంట్లో విమ్ ది లిక్విడ్ సోప్ ఉంది. ఎగ్జాక్ట్లీ, నేను అదే వాడాను, విమ్ లిక్విడ్ సోపే వాడాను. మీరు ఏ లిక్విడ్ సోప్ అయినా, డిటర్జెంట్ అంటే సారీ మన గిన్నెలు కడిగేది డిష్ వాషింగ్ లిక్విడ్ అంటాం కదా, అది వాడితే బాగా రిజల్ట్ వస్తుంది మీకు. సార్ ఎస్ మహిత్. సార్ ఇప్పుడు మనం కుక్కుడు పొటాటోలో పెడితే ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది సార్. అది ఒకవేళ బాయిల్డ్ కానీ గట్టిగా ఎంత గట్టిగా ట్రై చేసినా పోవట్లేదు సార్. యా, రా పొటాటోలు చాలా చాలా కష్టం. ఓకే, అందరికి అదే రిజల్ట్ వచ్చిందా? భవిక చెప్పు నాన్న. భవిక, కుక్కుడు పొటాటో ఏమో ఈజీగా లోపలికి వెళ్ళింది సార్, రా పొటాటో ఏమో లోపలికి వెళ్ళట్లేదు సార్. ఆల్ రైట్. సో ఇప్పుడు మీ అందరికి ఒక ట్రిక్ చెప్తాను. ఈ స్ట్రాని గట్టిగా చేద్దాం, రా పొటాటోలో కూడా వెళ్ళేటట్లు చేద్దాం గట్టిగా. ట్రిక్ జాగ్రత్తగా చూడండి, సింపుల్ ట్రిక్. వెనక వేలుతో క్లోజ్ చేయండి, వెనక వేలుతో క్లోజ్ చేసి ఫాస్ట్ గా తీసుకెళ్ళండి, లైక్ ఏ నైఫ్, కత్తిలాగా వెనక వేసి ఒక్కసారి చేయండి గట్టిగా. దూరం నుంచి, కీర్తన దగ్గర నుంచి కాదన్న, దూరం నుంచి ఒక్కసారి తీసుకెళ్ళండి, ఇట్ విల్ వర్క్అవుట్. ఎయిర్ ఎగ్జర్ట్స్ ప్రెషర్ సార్. వెరీ గుడ్. అక్కడ చూడండి, మీ వేలుకి కొట్టుకోకండి. ఓకే, నేను చేస్తున్నాను ఇప్పుడు చూడండి. ఎగ్జాక్ట్లీ, రా పొటాటో కూడా వస్తుంది. వెరీ గుడ్ రిగ్వేద, గుడ్ జాబ్ ఎవ్రీవన్. అందరు ట్రై చేశారా? కానీ కట్ అవ్వదు సార్, లోపలికి వెళ్ళదు. వెళ్తున్నాను అంటే ఓకే, లోపలికి వెళ్ళింది సార్. ఎంత గట్టి పెడితే అంత గట్టి కొట్టింది సార్, లోపలికి పోయింది. ఓకే, స్ట్రా పాడు చేయకండి. భవిక వచ్చిందా నాన్న? భవిక సింపుల్. ఓకే, వెరీ గుడ్ జాబ్ ఎవ్రీవన్. ఇర్షిత నీకు వచ్చిందా? అక్షయ, డిడ్ యు గెట్ ఇట్? ఓకే, సో యూ కెన్ చేంజ్ ఇట్. యాంగిల్ లోపల నుంచి తీసేయండి, లోపల కొంచెం పొటాటో వెళ్ళిపోయింది, దాచుకుంది లోపల, అది బయటకి తీసేసేయండి. ఇట్ మైట్ గెట్ స్టక్. ఆల్ రైట్, నో ప్రాబ్లం. రాకపోతే ప్రాబ్లం లేదులే. ఓకే, సో మీరు ఎంత గట్టిగా అంటే అంత దిగిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎవరైనా క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ కానీ ఏమైనా చెప్తారా? ఫస్ట్ క్వశ్చన్స్ అడగండి, తర్వాత ఆన్సర్స్. ఎనీ క్వశ్చన్స్? వన్ ఆఫ్టర్ వన్, ఒకరి తర్వాత ఒకరు. ఫస్ట్ కీర్తన చెప్తుంది, తర్వాత నెక్స్ట్ పర్సన్. ఎస్ సార్, ఎందుకు పొటాటోలో ఎందుకు ఈజీగా పోతుంది, ఎందుకు కుక్డ్ లేని పొటాటోలో ఎందుకు ఈజీగా పోతుంది? ఓకే,
గుడ్ నానా. ఇప్పుడు నన్ను క్వశ్చన్ అడిగావు కదా, నీ అంతటి నువ్వు కూడా ఆన్సర్ ఫైండ్ చేయి. నాకు ఇప్పుడే చెప్పొద్దు, వేరే వాళ్ళే విన్న తర్వాత నువ్వు చెప్పొచ్చు ఆన్సర్, బట్ నువ్వు కూడా ఆలోచించు. ఎవ్రీవన్ షుడ్ ట్రై టు థింక్ అబౌట్ ద ఆన్సర్. ఓకే ఇర్షిత చెప్పు నానా, యు రేజ్డ్ యువర్ హ్యాండ్. సార్ మనం హ్యాండ్ పెట్టక ముందు ఎందుకు అది ఈ కొంచెం ఎదిగింది, హ్యాండ్ పెట్టంగానే ఎందుకు అలా లోపలికి? బాగా వెళ్ళింది, వెరీ గుడ్ క్వశ్చన్. కానీ ఆన్సర్ కూడా ఆలోచించాలి. థింక్ అబౌట్ ద ఆన్సర్ నాన్న. క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, దాంతో పాటు ఆన్సర్ కూడా ఇంపార్టెంట్. మనం ఆన్సర్ కోసం వెతికే కొద్దీ బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతుంది, యుల్ బికమ్ స్మార్టర్. ఓకే ఇంకెవరన్నా ఏమన్నా అడుగుతారా? డూ యు వాంట్ టు ఆస్క్ ఎనీథింగ్? సార్ క్లోజ్ చేయడం వల్ల కీర్తన 1 సెకండ్ అన్న, ఇంకా వేరే క్వశ్చన్స్ విన్న తర్వాత ఆన్సర్స్ కి వెళ్దాం. ఓకే అదర్ క్వశ్చన్ సాయి తేజ చెప్పునా. ఇలా గుచ్చినప్పుడు వెళ్ళలేదు సార్, ఇలా గుచ్చినప్పుడు వెళ్ళింది సార్. ఎందుకు సార్? నాకు తెలిసి ఒక్క నిమిషం నాన్న సాయి తేజ, ఒక్క నిమిషం టైం ఇద్దాము, దాంతో ఆన్సర్ చేద్దాం. ఇంకెవరన్నా ఏమన్నా క్వశ్చన్స్ అడుగుతారో విని తర్వాత ఆన్సర్స్ కి వెళ్ళిపోదాం. ఓకే కరణ్, ఆల్ రైట్, ఓకే ఫైన్. అందరి క్వశ్చన్స్ అయిపోయి ఇప్పుడు ఆన్సర్స్ చెప్తారా ఎవరన్నా? ఎనీవన్ కెన్ టెల్ మీ ఆన్సర్. ఓకే ఓకే ఒక్క నిమిషం, వన్ ఆఫ్టర్ వన్. రిగ్వేదాకి అసలు ఛాన్సే రావట్లేదు, రిగ్వేదాని అడుగుదాం. లెట్స్ ఆస్క్ రిగ్వేద. తర్వాత నేను చెప్తాను సార్. ఓకే అందరికి ఛాన్స్ ఇద్దాం. ఎస్ రిగ్వేద చెప్పు నాన్న. స్ట్రా నుంచి ఏ ఎస్కేప్ అవ్వకుండా గట్టిగా పట్టుకుంటే అప్పుడు రోబోట్ అలా కూడా వెళ్ళిపోతుంది సార్. ఓకే సో వెనక్కి ఇలా పెట్టినప్పుడు, ఇలా తోసినప్పుడు ఎయిర్ ఎస్కేప్ అవ్వట్లేదు, ఇది తీసేస్తే ఇటు వెళ్ళిన వేర్ ఇటు నుంచి వెళ్ళిపోతుంది అంటున్నా. నైస్ థింకింగ్ రిగ్వేద, గుడ్ జాబ్ నాన్న. శబాష్ అనుకో, శబాష్ కమాన్. ఓకే రైట్, యా ఒక్కొక్కరు ఇంకా ఎక్స్ట్రా కూడా ఆలోచించవచ్చు మీరు. యా కమాన్ కీర్తన, కమాన్ క్విక్. వెనకాల స్ట్రా వెనకాల పట్టుకుంటే దాంట్లో ఉన్న ఎయిర్ స్ట్రైట్ ఉండి పొటాటోని ప్రెజర్ ఉండి పొటాటోని ఈజీగా, నార్మల్ పొటాటో అయినా లేకపోతే కుక్డ్ పొటాటో అయినా సేమ్ ఇట్లా నడుస్తుంది. ఓకే వెరీ గుడ్. ఇంకెవరు ఆన్సర్ చేస్తారు? గుడ్ జాబ్. యా సాయి తేజ, వేరే వాళ్ళు కూడా ఆన్సర్ చేయాలి సార్. ఇలా పెట్టినప్పుడు ఎయిర్ దీంట్లో ఉంటుంది కదా సార్. అవును, ఇలా వచ్చేసినప్పుడు ఆ ఎయిర్ దీన్ని అటాక్ చేయడం, మళ్ళీ ఇది స్ట్రా కూడా అటాక్ చేయడం వల్ల లోపలికి వెళ్ళిపోతుంది సార్. ఓకే అండర్స్టూడ్, రైట్, గుడ్ జాబ్. ఎస్ ఆ ఎయిర్ హెల్ప్ తోటి ఈజీ అవుతుంది అని అంటున్నారు. మిగిలిన వాళ్ళు ఎవరైనా చెప్తారా? భవిక నువ్వు ట్రై చేస్తావా నాన్న? ఎందుకు అలా ఈజీగా వెళ్ళిపోయింది వెనక ఫింగర్ పెట్టి కొడితే? ఇట్స్ ఓకే నాన్న, ప్రెషర్ తీసుకోకు, ఆలోచించు చాలు. నీకు ఆన్సర్ రాకపోయినా ఏం పర్లేదు, నో ప్రాబ్లం. 1 సెకండ్. ఎస్ భవిక. కుక్కుడు పొటాటో ఈజీగా వెళ్ళిపోయింది, అవును. రా పొటాటో ఎందుకు వెళ్ళట్లేదు? సో ఎందుకు అంటే గట్టిగా ఉంది కదా. రా పొటాటో కుక్ చేయలేదంటే చాలా హార్డ్ గా ఉంది, కుక్ పొటాటో సాఫ్ట్ గా ఉంది, అందుకే ఈజీగా వెళ్ళిపోతుంది. అండ్ దానికంటే ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇలా ఫింగర్ పెట్టి కొట్టినప్పుడు రా పొటాటోలు కూడా వెళ్ళిపోతుంది, ఎందుకు అనేది మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం. ఓకే గుడ్ క్వశ్చన్ నాన్న, నైస్ క్వశ్చన్. యా మనకి ఇంకొక 1 మినిట్ టైం ఉంది, 1 మినిట్ లో క్లోజ్ చేయాలి. నెక్స్ట్ టాపిక్ మనం ఇది ప్రిపేర్ చేసాం కదా, దానితో ఆడుకోవాలి కాసేపు. ఓకే సో ఫాస్ట్ ఇది క్లోజ్ చేద్దాము. ఇంకెవరైనా ఆన్సర్ చేస్తారు? రుషిక్ నువ్వు ఆన్సర్ చేస్తావా నాన్న? డూ యూ వాంట్ టు ఆన్సర్? సార్ ఎందుకు దీంతో వచ్చింది? ఇర్షిత 1 సెకండ్. ఓకే ఇర్షిత కంటిన్యూ నాన్న, చెప్పు. మనము అక్కడ ఆన్సర్ సార్, మనం పైప్ కి ఇలా ఫింగర్ పెట్టినప్పుడు ఎయిర్ ఫోర్స్, ఇక్కడ అది ఎయిర్ ఫోర్స్ తో అది లోపలికి వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ, అందరు చాలా బాగా ఆన్సర్ చేశారు. ఆలోచించండి నా క్వశ్చన్స్ తో పాటు ఆన్సర్స్ కూడా మీకు వచ్చేస్తాయి. ఇక్కడ ఇంపార్టెంట్ కంక్లూజన్ చెప్తున్నాను వినండి, దీని తర్వాత మనం నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్ళిపోదాం. ఓకే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు చెప్పిన ఆన్సరే, ఇలా పెట్టినప్పుడు ఆ గాలి బయటికి ఎస్కేప్ అవ్వట్లేదు, ఎస్కేప్ అవ్వకుండా లోపల నిండిపోతే ఇదంతా గాలిలా కాకుండా ఒక సాలిడ్, ఒక కత్తి లాగా. ఇప్పుడు కత్తి చూడండి అన్న, నైఫ్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే
నైఫ్ అంతా సాలిడ్, మొత్తం ఒకే రకంగా ఉంది, అందుకే ఆ బలంతో అది వెళ్ళిపోతుంది. కానీ మామూలుగా ఇలా అంటే ఏమవుతుంది, ఆ గాలి ఎస్కేప్ అయిపోయి ఇది లూజ్ లాగా బిహేవ్ చేస్తుంది. కానీ వెనక పట్టుకున్నప్పుడు మాత్రం ఆ గాలంతా లోపలికి వెళ్ళి ఇది కూడా సాలిడ్ లాగా గట్టిగా అయిపోతుంది. సాలిడ్స్ ఎప్పుడైనా గట్టిగా ఉంటాయి, సో ఈ గాలి కూడా లోపల ట్రాప్ అయిపోయి గట్టిగా బిహేవ్ చేస్తుంది అనమాట. అది కూడా మీరు మనం ఫాస్ట్ గా అన్నప్పుడు ఇంకా గట్టిగా అయిపోతుంది, స్లోగా అంటే అంత బాగా రాదు. ఓకే, సో ఎయిర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎయిర్ ప్రెషర్ తోటి రాకెట్స్ కూడా లాంచ్ చేయొచ్చు మనం, ఉట్టి ఎయిర్ తోటి. మనం ఫ్యూచర్ లో ఒక కోర్స్ చేద్దాం, మనమే ఇంట్లో తయారు చేసి వాటర్ బాటిల్ ని రాకెట్ లా చేసి ఒక 100 feet కూడా పంపించవచ్చు మనం. విల్ ప్లాన్ ఫ్యూచర్ లో, ఈ కోర్స్ కాదు కానీ ఫ్యూచర్ కోర్సెస్ లో అది కూడా చేద్దాం. ఆల్ రైట్, ఓకే, సో ఆర్ యు రెడీ ఫర్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ? సో మీరు జాగ్రత్తగా ఏం చేయాలంటే నాన్న, పైన వాటర్ ని పారపోయాలి, కింద ఉన్నది పోకూడదు. స్లోగా వాటర్ వెళ్ళి పారపోస్తారండి. కొంచెం వాటర్ ఉంటే ఏం కాదు, లిటిల్ బిట్ వాటర్ ఉంటే ఏం కాదు. ఓకే, వెళ్ళండి నాన్న, వెళ్ళి వాటర్ పారపోసి వచ్చేసేయండి. సార్ అలా ఎలా పారవస్తుంది సార్? నువ్వు పోసేటప్పుడు నీకు అర్థమైపోతుంది, స్లోగా పారపోస్తే అర్థమవుతుంది. ఓకే, కింద సాలిడ్ అలానే ఉండాలి, కొంచెం మిగిల్చండి. సార్ నేను కార్న్ ఫ్లోర్ పట్టుకున్న కార్న్ ఫ్లోర్ కలిపిన పౌడర్ తో కలిపిన స్పూన్ ఇట్లా అయిపోయింది సార్. ఎలా అయిపోయింది, విరిగిపోయిందా? కాదు సార్, ప్లేట్ కి అతుక్కుపోయింది సార్. ఓకే ఓకే, సో గట్టిగా ఉంటుంది అది, అది తీసేయాలి స్పూన్. ఎనీవే, కుదిరినంత వాటర్ తీయండి నాన్న, మొత్తం పారిపోయద్దు, జాగ్రత్త, లోపల కార్న్ ఫ్లోర్ పోకూడదు. ఓకే, సో వాటర్ తీసారా, అందరు తీసేసారా? ఇప్పుడు వాటర్ ని బయటికి తీయనివ్వట్లేదు సార్, అది వస్తుంది స్లోగా, కొంచెమన్నా పారిపోయినా. ఓకే, ఇట్స్ ఓకే, వాటర్ ఉన్నా ఏం కాదు, బట్ అంత బాగా రిజల్ట్ రాకపోయినా మీకు వస్తుంది. ఓకే, గుడ్ రిజల్టే వస్తుంది. మిక్స్ చేయకండి, అలానే ఉంచండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి అన్న. సో ఐ వాంట్ యూ టు ట్రై టెల్ మీ సంథింగ్. ఇది వాటర్. ఓకే, సో దిస్ డజంట్ లుక్ లైక్ వాటర్. ఓకే, ఇది వాటర్ కదా, వాటర్ సాలిడా, లిక్విడా, గ్యాసా? లిక్విడ్. ఓకే, సో నాకు ఇప్పుడు చెప్పండి, మీకు ఒక స్లైడ్ చూపిస్తాను. ఓకే, మీరు 2 మెటీరియల్స్ ఇచ్చాను, ఆ రెండిట్లో ఏది లిక్విడ్ కాదని ఎలా చెప్తారు? హౌ కెన్ యూ టెల్? ఓకే, టచ్ చేసినప్పుడు తెలుస్తుంది అంటారు. ఇప్పుడు నాకు చెప్పండి అన్న, నేను లిక్విడ్ మీద కొంచెం బలం వాడతాను. ఐ విల్ యూజ్ సమ్ ఫోర్స్. 1 second. ఓకే, ఇక్కడ చూడండి, దీంట్లో నేను లిక్విడ్ పోసాను, వాటర్ పోసాను. నేను ఇప్పుడు ఇలా కిందకి తోస్తే ఓకే, కానీ ఉందా నీకు ఇంకా కార్న్ ఫ్లోర్ ఉందా లోపల? ఓకే, గుడ్ గుడ్ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి అన్న, నేను ఇలా వాటర్ లోకి పుష్ చేస్తాను, పుష్ చేస్తే వాటర్ నన్ను నా ఫింగర్ వెళ్ళటానికి ఎలో చేస్తుందా, చెయ్యదా? అలా చేస్తుంది సార్. ఎగ్జాక్ట్లీ, యా, వెరీ గుడ్. ఒకవేళ ఒక హార్డ్ అయితే అలా చేయొచ్చు సార్. ఓకే, ఇక్కడ ఆ వాటర్ లిక్విడ్ లాగా ఉంది. జనరల్ గా ఏ లిక్విడ్ అయినా సరేనా, మనం బలం వాడినప్పుడు లోపలికి ఎలో చేస్తుంది, బలం వాడితే. ఓకే, ఇది ఒక రకమైన బలం. ఎస్ మహేష్, చెప్పున్నా. అది మనం కార్న్ ఫ్లవర్ తో చేయలేదు కదా సార్, ఇది ఏది? మనం ఇప్పుడు బబుల్స్ చూద్దాం కదా సార్, అది ఆ బబుల్స్ ది వేరే ఎక్స్పెరిమెంట్, కార్న్ ఫ్లోర్ వేరే ఎక్స్పెరిమెంట్ అన్న. నువ్వు రాకముందే నేను ఇచ్చింది అది. ఓకే, రాకముందు ఇది ప్రిపేర్ చేయించాను అందరితోటి. ఓకే, ఎనీవే లిసన్, నువ్వు అది మిస్ అయిపోయావు, తర్వాత నువ్వు వీడియో చూసి చేయొచ్చు. ఓకే, సో అందరు విన్నారు కదా. సో వాటర్ ఏం చేస్తుంది, దాని మీద బలం అప్లై చేయొచ్చు, బలాన్ని యూజ్ చేయొచ్చు వాటర్ మీద. ఇప్పుడు ఇంకొక రకమైన బలం చెప్తాను చూడండి. నేను ఇలా అంటే వాటర్ ని చూడండి, ఇలా అంటే వాటర్ ఎలా చేస్తుందో చేయదన్న ఇలా అనటానికి చేస్తుంది కదా. వాటర్ ని ఏం చేయడానికైనా అలౌ చేస్తుంది సార్. ఎగ్జాక్ట్లీ, వాటర్ ఫోన్ కి ఏమో చేయొచ్చు సార్. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు చూడండి, ఫోన్ ని నేను ఇలా చేస్తే చేయనివ్వదు, ఫోన్ ని నేను ఫింగర్ తో కట్ చేస్తా అంటే చేయనిస్తుందా ఇది? ఓకే, వాటర్ కానీ లిక్విడ్స్ కున్న ప్రాపర్టీ ఏంటంటే, లిక్విడ్స్ లో మనం ఈజీగా బలం అప్లై చేయొచ్చు, అవి అటు ఇటు ఈజీగా కదులుతుంటాయి. కానీ సాలిడ్స్ కదులుతుంటాయా? సాలిడ్స్ అలా కదులుతుంటాయా అటు ఇటు?
వాటి మాలిక్యూల్స్ అన్ని టైట్లీ సార్ ఎగ్జాక్ట్లీ, మాలిక్యూల్స్ అన్ని టైట్ గా ఉంటాయి, దాంట్లో దగ్గరకు ఉంటాయి. ఉంటాయి సార్. హలో సార్. ఎస్ చెప్పు మహిత్. సార్ ఒకసారి కార్న్ ఫ్లవర్ ఎట్లా చేయాలో చెప్తారా సార్? మా ఇంట్లో కార్న్ ఫ్లవర్ ఉంది. మీ ఇంట్లో కాదు, కిట్ లో కూడా కార్న్ ఫ్లోర్ ఉంది. నువ్వు లేట్ గా వచ్చావు కదా, అందుకు మిస్ అయిపోయావు. కాసేపు వెయిట్ చేయాలి నాన్న. 4:30 తర్వాత నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే వీళ్ళందరికీ క్లాస్ మిస్ అవుతుంది. టైంకి వచ్చిన వాళ్ళు క్లాస్ మిస్ అవ్వకూడదు. ఇక్కడ చూడండి, లిక్విడ్ కి ప్రాపర్టీస్ ఈజీగా ఫ్లో అవుతుంది. అందరికి స్క్రీన్ కనిపిస్తుందా నాన్న ఫోటో? అనిపిస్తుంది సార్. యా, ఇక్కడ చూడండి. వాటర్ అయితే ఈజీగా ఫ్లోర్ అవుతాయి. యా ఎగ్జాక్ట్లీ. గట్టిదైతే అసలు ఫ్లో అవ్వవు సార్. అవును. సో మనం ఫైనల్ గా కంక్లూజన్ ఏం చేయాలంటే, లిక్విడ్స్ ఏమో ఈజీగా ఫ్లో అవుతాయి. లిక్విడ్స్ లో బలం, ఎగ్జాక్ట్లీ, లిక్విడ్స్ లో బలం వాడచ్చు, కట్ చేయొచ్చు, లిక్విడ్స్ ని కట్ చేయొచ్చు. కానీ సాలిడ్స్ ఇవేమి ఎలో చేయవు. కానీ వాటర్ అలౌ చేస్తారు సార్. అవునా? కానీ స్పెషల్ ఏంటో తెలుసా? నేను ఒకటి చాలా పెద్ద తయారు చేసుకున్నాను, ఎక్కువ తయారు చేసుకున్నాను. చూడండి, ఈ స్పెషల్ దాని ఇంపార్టెన్స్ ఏంటంటే, మీ కెమెరా ఇది బోత్ లిక్విడ్ అండ్ సాలిడ్ లాగా, అటు లిక్విడ్ లాగా ఫ్లో అవుతుంది, అలానే సాలిడ్ లాగా గట్టిగా ఆపుతుంది కూడా మనల్ని. ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాటర్ తీయాలి, ఎంత వాటర్ తీస్తే అంత బాగా వస్తుంది. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇంకొంచెం వాటర్ తీస్తున్నాను నేను దీంట్లో నుంచి. తీసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అందరూ జాగ్రత్త చూడండి. మీరు ఫాస్ట్ గా కొట్టాలి. ఫాస్ట్ గా కొడితే చాలా గట్టిగా ఉంటుంది. అందరు ఇది ట్రై చేయండి నాన్న. ఫాస్ట్ గా కొట్టడానికి ట్రై చేయండి. ఫాస్ట్ గా కొట్టడానికి ట్రై చేయండి, గట్టిగా ఉంటుంది. గట్టిగా అయింది సార్, అందుకే చేయరాదు. ఓకే, అందరూ ట్రై చేయాలి. వాటర్ తీస్తేనే, మరీ లిక్విడ్ ఉంది సార్. అవునా? ఫాస్ట్ గా చేయాలి నాన్న. ఫాస్ట్ గా చెయ్యండి అందరూ. మీకు ఒక 30 సెకండ్స్ టైం ఇస్తున్నాను. దాని తర్వాత ఇంట్రెస్టింగ్ పార్ట్ వస్తుంది. గట్టిగా ఉంటుంది. ఎంత ఫాస్ట్ గా చేస్తే అంత సాలిడ్ లాగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది 1 సెకండ్ తన్మయి, తర్వాత డిస్కస్ చేద్దాం నాన్న. క్వశ్చన్స్ కూడా తర్వాత. ఇప్పుడు నెక్స్ట్ యాక్టివిటీ చూడండి నాన్న. అందరూ నా స్క్రీన్ చూడండి. సెకండ్ చూడండి. ఇప్పుడు స్లోగా తీసుకెళ్ళండి, చాలా స్లోగా తీసుకెళ్ళండి. లోపలికి వేలు వెళ్ళిపోతుంది, లిక్విడ్ లాగా వెళ్ళిపోతుంది లోపలికి. ఫాస్ట్ గా తీసుకెళ్తే సాలిడ్ లాగా గట్టిగా దెబ్బ కూడా తగులుతుంది. కానీ స్లోగా తీసుకెళ్తే మాత్రం లిక్విడ్ లాగా నా వేలు లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, దాని తర్వాత ఇది ట్రై చేయండి. స్ప్లిట్ చేయడానికి ట్రై చేయండి. స్లోగా స్ప్లిట్ చేయండి. స్లోగా కదిలిస్తే ఏమీ కాదు, కానీ అదే మీరు ఫాస్ట్ గా కదిలిస్తే గట్టిగా వస్తుంది. గట్టిగా మీరు ఎంత ఫాస్ట్ గా చేస్తే అంత గట్టిగా అయిపోతుంది అన్న. డోంట్ ఫైట్ ఎనీవన్. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి అన్న. నేను స్లోగా చేస్తే చాలా సింపుల్ గా కదులుతుంది అన్ని వైపులా, కానీ అదే ఫాస్ట్ గా చేస్తే చూడండి ఎంత సాలిడ్ లాగా ఆపేస్తుంది నా ఫింగర్ ని. ఓకే, ఇంకా చాలా చేయొచ్చు. మీరు కొద్దిగా తీసుకోండి, మీ ఫింగర్ కి ఇలా తీసుకోండి. కొంచెం ఫింగర్ కి ఇలా తీసుకుంటే అది లిక్విడ్ లాగా జారిపోతుంది. స్టార్టింగ్ సాలిడ్ లాగా పౌడర్ లాగా వస్తుంది, కానీ తర్వాత లిక్విడ్ లాగా జారిపోతుంది నాన్న. ట్రై చేయండి. ఓకే, సో చూడండి, నేను ఇక్కడ ఇంత పెద్ద ముద్దలాగా తీసుకున్నాను. స్టార్టింగ్ సాలిడ్ లా ఉంది, ఇప్పుడు చూస్తే లిక్విడ్ లాగా జారిపోతుంది, స్లోగా కిందకి డ్రిప్ అయిపోతుంది. అందరు ట్రై చేయండి. చూడండి ఇక్కడ ఎలా డ్రిప్ అయిపోతుందో. స్టార్టింగ్ గట్టిగా ఉంది, కానీ మెల్లమెల్లగా డ్రిప్ అయిపోతుంది ఇలా. ఓకే, సో అందరు ట్రై చేయండి. కీప్ ట్రైయింగ్. మీ క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. ఓకే, ఒక్కసారి ఈ లాస్ట్ యాక్టివిటీ చూడండి. నేను చూపించేది స్టార్టింగ్ చూడండి, ఒక ముద్దలాగా ఇలా వచ్చింది కదా, బాల్ లాగా. ఫాస్ట్ గా ఉంటే బాల్ లాగా వస్తుంది అన్న. ఫాస్ట్ గా అంటే దాంతో ఇలానే చేతి మీద వదిలేస్తే స్లోగా లిక్విడ్ లాగా జారిపోతుంది. అది మెల్లమెల్లగా లిక్విడ్ లాగా వెళ్ళిపోతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. అవునా? అది వాటర్ ఉండకూడదు. ఎక్కువ వాటర్ ఉంటే ఇలా రాదు. చూడండి అన్న ఎంత జారిపోతుందో, లిక్విడ్ లాగా జారిపోతుంది మొత్తం.
అదే మీరు ఫాస్ట్ గా అంటే మళ్ళీ సాలిడ్ లాగా బాల్ లాగా ఉంటుంది. ఫాస్ట్ ఎంత ఫాస్ట్ అంటే అంత బాల్ లాగా, వదిలేస్తే మళ్ళీ లిక్విడ్ లాగా జారిపోతుంది. ఓకే చూడండి స్ప్లిట్ హలో సార్ ఎస్ సార్ అది చేస్తానన్నాను కదా సార్ కార్న్ ఫ్లవర్ ది. అవును ఒకసారి చెప్పరా సార్ నేను చేసుకుంటా. ఓకే నా యాక్టివిటీ. బట్ మహిత్ అర్థమైందా లేట్ గా ఎందుకు రాకూడదు? ఎస్ సార్ అర్థమైంది సార్. షుడ్ కమ్ ఆన్ టైమ్. ఓకే నువ్వు లేట్ గా రావటం వల్ల నువ్వు మిస్ అవుతున్నావు, వేరే వాళ్ళ టైం కూడా వేస్ట్ అవుతుంది. చూడండి నాన్న ఎలా ఫ్లో అవుతుందో నా చేతిలో. అందరూ ఏం లేదు మహిత్, కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి, వాటర్ తో కలపాలి అంతే. వాటర్ తో కలిపేస్తే ఈ విధంగా తయారైపోతుంది. ఆ ఎక్స్ట్రా వాటర్ వస్తుంది, దీని మీద ఎక్స్ట్రా వాటర్ ని పారపోసేయాలి. ఎంత ఎక్స్ట్రా వాటర్ తీస్తే అంత మంచిది. సార్ ఎస్ సార్ ఒకసారి కార్న్ ఫ్లవర్ దేంట్లో ఉంటుందో చెప్పరా సార్? ఆర్కమెడిస్ అనే కవర్ లో ఉంటుంది. అందరికీ రిజల్ట్స్ వస్తున్నాయా? పేరు ఉంటుంది సార్ ఆర్కిమెడిస్, లోపల కార్న్ ఫ్లవర్ అని. జారిపోతుంది సార్. ఎగ్జాక్ట్లీ నాన్న. ఫాస్ట్ గా అంటే జారదు, ఫాస్ట్ గా అంటే బాల్ లాగా గట్టిగా ఉంటుంది. ఓకే లేకపోతే చూడండి ఎలా సాగుతుందో చూడండి. ఎస్ భవిక చెప్పు నాన్న చెప్పు. నాది ఇంత కూడా రావట్లేదు సార్ మీలాగా, అంత వాటర్ వచ్చేసింది. అంటే భవిక ఏం లేదు నాన్న, సింపుల్. 1 సెకండ్ లిసన్ ఎవ్రీవన్. మీకు ఇంకా వాటర్ చాలా ఎక్కువ ఉన్నట్లు, అది డిస్టర్బ్ చేయకుండా మళ్ళీ ఒక 15 మినిట్స్ ఉంచి జాగ్రత్తగా వాటర్ పారపోయాలి అంతే. ఓకే దాని తర్వాత ట్రై చేయొచ్చు భవిక. నాన్న ఎవరికన్నా రావట్లేదు అంటే సింపుల్ రీజన్ వాటర్ ఎక్కువ ఉన్నాయని. సో వాటర్ ఎక్కువ ఉంటే ఏం చేయాలి? వెరీ సింపుల్, కాసేపు మళ్ళీ డిస్టర్బ్ చేయకుండా ఉంటే వాటర్ పైకి ఇందాకట్లాగా తేలుతాయి, అప్పుడు ఆ వాటర్ ని పారపోస్తే వచ్చేస్తుంది. ఓకే ఇట్స్ ఓకే. మీకు ఇప్పుడు క్లాస్ టైంలో వెయిట్ మహిత్, క్లాస్ టైంలో మీకు రాకపోయినా తర్వాత మళ్ళీ ట్రై చేయొచ్చు నాన్న. ఇది మీరు చాలా రోజులు ఆడుకోవచ్చు దీంతో. ఓకే సో కీప్ ట్రయింగ్ సార్ ఎస్ మహిత్ సార్ చెప్పు. అది కార్న్ ఫ్లవర్ మీద కార్న్ అని ఉంది సార్, అదేనా? అదే ఎస్ సార్ దాంట్లో మొత్తం వేయాలా కొంచెం వేయాలా? మొత్తం మహిత్ మొత్తం వేయాలి. అండ్ ఇంకోసారి టైం కి రాకపోతే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ కూడా చెయ్యను. లాస్ట్ వార్నింగ్ మహిత్. ఓకే ఆల్ రైట్ ఎస్ ఇషిత చెప్పు నాన్న. చూడండి one second. సార్ ఒకటి చెప్పొచ్చా సార్? చాలా సేపు దాని మీద పెడితే చెయ్యి ఇరికిపోతుంది సార్. అవును. ఈలోపు ఇలాంటిది ఎక్కడ వాడచ్చు ఆలోచించండి, ఎక్కడన్నా యూజ్ అవుతుందా ఇలాంటిది ఆలోచించండి అందరూ. యా ఇర్షిత ఐఎమ్ సీయింగ్ నాన్న, ఐ కెన్ సీ దట్. సార్ యాక్చువల్లీ కొంచెం స్పేస్ వచ్చినా గానీ మళ్ళీ అదే వెళ్ళిపోతుంది సార్, నేనేం చేయకముందే. ఎగ్జాక్ట్లీ కొంచెం స్పేస్ వచ్చినా అదే వెళ్ళిపోతుంది. రైట్. సో దీని నుంచి మనం తీయగానే సేమ్ క్యాండిల్ ఇర్షిత నీ క్వశ్చన్ వినలేదు నాన్న. వాట్స్ యువర్ క్వశ్చన్ ఇర్షిత? నాకు అర్థం కాలేదు. మనం ఆ స్పేస్ ని ఏమన్నా వేసి మళ్ళీ రీప్లేస్ చేసే లోపే అది ఎందుకని అలా అయిపోతుంది సార్? రైట్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ సైన్స్ బిహైండ్ ఇట్. యా డిస్కస్ చేద్దాం, నో ప్రాబ్లం. సార్ ఎస్ చెప్పండి. సార్ అది నాకు కార్న్ ఫ్లవర్ కలిపాను కదా సార్, అప్పుడు నాకు పిండి ముద్దలాగా రాలేదు సార్. అవును చాలా టైం, ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత వాటర్ పైకి వస్తే వాటర్ పారపోస్తే ఇలా వస్తుంది. ఆడొచ్చా సార్ ఇది? ఏంటన్నా ఫ్రెండ్స్ తోట? యా ష్యూర్ తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోండి చాలు. ఓకే నాన్న ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీరు ఇప్పుడు ఒక అప్లికేషన్ చెప్తాను. మనము రోడ్ మీద వెళ్తున్నప్పుడు చాలా చోట్ల హోల్స్ ఉంటాయి కదా, పాట్ హోల్స్. ఎవ్రీవన్ వింటున్నారా? రోడ్ మీద వెళ్తున్నప్పుడు చాలా చోట్ల హోల్స్ ఉంటాయి, బొక్కలు ఉంటాయి. ఆ రోడ్ పాడైపోవటం, లారీలు వెళ్ళటం వల్ల హోల్స్ పడుతుంటాయి. ఇమాజిన్ ఇలాంటి లిక్విడ్ దాంట్లో పోసినప్పుడు
ఏదన్నా లారీ వచ్చి ఎక్కింది అనుకోండి, లారీ ఏమవుతుంది, సడన్ గా బలం వస్తుందా? లారీ ఏమో స్టక్ అయిపోతుంది సార్. అవ్వదు నాన్న, అదే అంటున్నాను. ఈ లిక్విడ్ అంతా హోల్లో నింపేస్తే లారీ స్లోగా వెళ్తే స్టక్ అవుతుంది. అదే లారీ స్పీడ్ గా వెళ్ళినప్పుడు దీని నుంచి ఈజీగా పాస్ అవుతుంది. ఎలా అంటే మనం ఇలా కొట్టినా మనకేం అవ్వట్లేదు కదా, అలానే ఫాస్ట్ గా ఏం జరిగినా సరే గట్టిగా ఉంటుంది, స్లోగా జరిగితే ఏమవుతుంది, అది స్ప్లిట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, స్లోగా చేసినప్పుడు ఇది ఇదేంటి లిక్విడ్ లాగా కారుతుంది కదా. సో మనం ప్లాట్ చూడండి నాన్న, ఎలా కారుతుందో స్లోగా చేస్తే. సో లారీ కానీ సైకిల్ కానీ మెల్లగా వెళ్తే డేంజర్, కానీ అదే అవి ఫాస్ట్ గా వెళ్తే ఏమీ కాదనమాట. సో ఆ విధంగా మనం చేయొచ్చు. టెంపరీగా రోడ్డుని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేసేంత వరకు ఇలాంటిది రోడ్ హోల్స్ లో పోసేయచ్చు మనం. ఓకే రైట్. సో మీ క్వశ్చన్స్ అడగండి, బట్ వి విల్ స్టాప్ ఇట్. ఓకే, 4:35 అయింది. క్వశ్చన్స్ అడగండి, మీరు కూడా చదవండి దీని గురించి. బై ద వే ఒక్క నిమిషం నాన్న, సాయి తేజ 1 సెకండ్. దీని పేరేంటో మీకు చెప్తాను. మీరు ఇప్పుడు తయారు చేసిన దాని పేరు వూబ్లెక్. దాన్ని వూబ్లెక్ అంటారు. ఏమంటారు అందరు చెప్పండి బయటికి. వాట్ ఇస్ ఇట్ కాల్డ్? ఓకే, దాని స్పెల్లింగ్ రాసుకోండి నాన్న. రైట్ ఇట్ స్పెల్లింగ్. 1 సెకండ్. ఇది నాన్న వూబ్లెక్, OOBLECK. దానికి పేరు ఎందుకు పెట్టారంటే డాక్టర్ సూస్ అని ఒక ఫేమస్ రైటర్, బుక్స్ రాసే వాళ్ళు ఆయన ఒక బుక్ లో ఒక మ్యాజిక్ లిక్విడ్ గురించి చెప్పాడు. ఆ గ్రీన్ కలర్ లిక్విడ్ చూడండి ఫోటోగ్రాఫ్ లో. ఆ మ్యాజిక్ లిక్విడ్ ఏంటంటే అది లిక్విడ్ లాగా ఉంటుంది, నీళ్ళ లాగా ఉంటుంది, కానీ ఎవరి మీదన్నా పోసినప్పుడు గట్టిగా ముద్దలాగా పట్టేసుకుంటుంది, సాలిడ్ లాగా. సో అలాంటి మ్యాజిక్ లిక్విడ్ గురించి ఆ బుక్ లో రాశారు. సో తర్వాత ఇది సైంటిస్టులు కనుక్కున్న తర్వాత కార్న్ ఫ్లోర్ తో కూడా ఇలానే వస్తుందని తెలిసి ఈ కార్న్ ఫ్లోర్ కూడా వూబ్లెక్ అని పేరు పెట్టేశారు. ఇట్స్ కాల్డ్ వూబ్లెక్, OOBLECK. ఓకే సార్. ఎస్ చెప్పండి నాన్న. సార్, మనం ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తున్నప్పుడు ఎందుకు సాలిడ్ ఉంది, ఫ్రీగా వదిలేస్తున్నప్పుడు ఎందుకు లిక్విడ్ గా అయిపోతుంది? ఎగ్జాక్ట్లీ. సో మనకి ఇది అర్థం అవ్వాలంటే సాలిడ్స్ కి లిక్విడ్స్ కి మధ్య డిఫరెన్స్ ఏంటో మనకు తెలియాలి నాన్న. ఓకే, ఇక్కడ ఏమవుతుందని జాగ్రత్తగా, నేను ఇందాక తన్మయశ్రీ కూడా ఇదే క్వశ్చన్ అడిగింది. సో మీకు ఫోకస్ చేస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే నాన్న, కార్న్ ఫ్లోర్ ఉంది కదా, మొక్కజొన్న పొడి, అవి చాలా చిన్నగా ఉంటుంది. ఏ వస్తువు అయినా అంత చిన్నగా ఉంటే ఒక కార్న్ ఫ్లోర్ ఇంకో కార్న్ ఫ్లోర్ ని తోసేస్తుంది, రిపెల్ అవుతాయి, దూరంగా తోసేస్తాయి అన్నమాట. అలా దూరంగా తోసినప్పుడు లోపలికి వాటర్ దూరిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది జాగ్రత్తగా చూడండి, నేను ఒకసారి చేస్తున్నాను. నేను దీని మీద ఎలాంటి బలం వాడకపోతే చూడండి లిక్విడ్ లాగా కారుతుంది కదా. ఎందుకు కారుతుంది అంటే ఒక కార్న్ ఫ్లోర్ ఇంకొక కార్న్ ఫ్లోర్ మధ్యలో నీళ్లు దూరుతున్నాయి, వాటర్ దూరిపోయి లిక్విడ్ లాగా బిహేవ్ చేస్తుంది. కానీ నేను ఫాస్ట్ గా చేశాను అనుకోండి, త్వరగా చేస్తే ఆ లిక్విడ్ ఏం చేస్తుంది, లిక్విడ్ ఏమి ఉండదు, ఒక కార్న్ ఫ్లోర్ ఇంకో కార్న్ ఫ్లోర్ గట్టిగా పట్టేసుకుంటాయి. ఆ రెండింటి మధ్య రిపెల్ అవ్వదు. రిపెల్ అంటే ఏంటి, రెండు పారిపోకుండా ఒకే చోటు ఉంటాయి. ఒకే చోటు ఉన్నప్పుడు సాలిడ్ లాగా ఉంటాయి. సో మళ్ళీ ఒక్కసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి అన్న. ఒక కార్న్ ఫ్లోర్ ఇంకొక కార్న్ ఫ్లోర్ పక్కనే ఆనుకొని ఉంటే సాలిడ్, గట్టిగా ఉంటాయి. అదే వినండి అన్న, అదే ఒక కార్న్ ఫ్లోర్ ఇంకో కార్న్ ఫ్లోర్ దగ్గరగా లేకపోతే లోపల వాటర్ దూరిపోతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి, నేను ఇక్కడ ఎలాంటి బలం వాడకపోతే ఏమవుతుంది, ఆ కార్న్ ఫ్లోర్ మధ్యలో నీళ్లు దూరుతున్నాయి, వాటర్ దూరిపోయి లిక్విడ్ లాగా బిహేవ్ చేస్తుంది. అదే నేను ఒకవేళ బలం వాడితే ఏమవుతుంది, ఆ లిక్విడ్ వాటర్ ని దూరనివ్వకుండా ఇది ఒక బాల్ లాగా చూడండి. నేను చాలా కష్టం మేనేజ్ చేయటం. ఓకే, ఇట్స్ లైక్ వండర్ఫుల్ గేమ్. నా చెయ్యంతా అదే ఉంది. సో ఇక్కడ నేను గట్టిగా బలం వాడినప్పుడు ఏమవుతుంది, వాటర్ అంతా వెళ్ళిపోయి దీంట్లో చూడండి కార్న్ ఫ్లోర్ ఒక్కటి మిగిలిపోతుంది అన్నమాట. ఓకే, సో ఇట్స్ ఫన్ గేమ్, ట్రై చేయండి. దట్స్ ఇట్ నాన్న, ఇవాల్టి సెషన్ అదే. సో మీ ఎవరెవరికి ఏం క్వశ్చన్స్ లేవు అంటే వెళ్ళిపోవచ్చు. హ్యాండ్ వాష్ చేసుకోండి నీట్ గా, దీంతో మళ్ళీ ఆడుకోండి. భవిక, ఒక ½ an hour తర్వాత పైన వచ్చే నీళ్ళని పారపోస్తే నాన్న, ఇప్పుడు మన క్లాస్ లో ఏం చూసావో ఎగ్జాక్ట్లీ అలానే ఆడుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, స్లోగా కదిలిస్తే లిక్విడ్, ఇలా చూడండి, స్లోగా కదిలిస్తే లిక్విడ్ లాగా, ఫాస్ట్ గా అంటే సాలిడ్ లాగా.
సో చాలా ఎంజాయ్ చేయొచ్చు దీన్ని, ఒక ఆటలాగా ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. అండ్ ఇట్స్ వెరీ చీప్. మీకు పెద్ద సూపర్ మార్కెట్స్ కి వెళ్తే మీకు దొరుకుతుంది 1 kg మీకు 70 రూపీస్ అలా దొరుకుతుంది. మీరు ఎంత కావాలంటే అంత ప్రిపేర్ చేసుకోవచ్చు, ఆడుకోవచ్చు. చాలా మంది ఇది ప్రిపేర్ చేసి పెద్ద పెద్ద స్విమ్మింగ్ పూల్లో ఉరుకుతారు, ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ కి రన్నింగ్ చేస్తారు. దీని మీద ఎంత ఫాస్ట్ గా రన్ చేస్తే కింద పడిపోరు, స్లోగా నడిస్తే లోపల మునిగిపోతారు. ఓకే, ఎంత ఫాస్ట్ గా చేస్తే, అంటే ఎంత ఫాస్ట్ గా చేస్తే సాలిడ్, స్లోగా చేస్తే లిక్విడ్ లాగా బిహేవ్ చేస్తారు. ఎందుకు కార్న్ ఇట్లా లిక్విడ్ అవుతుంది? అదే నేను ఇప్పుడు చెప్పాను కదా, మనం స్లోగా చేసినప్పుడు కార్న్ ఫ్లోర్ పౌడర్ మధ్యలోకి వాటర్ దూరిపోయి మొత్తం లిక్విడ్ లాగా ఫ్లో చేస్తుంది. స్లోగా చేస్తే వాటర్ బయటపడే పార్టికల్స్ మొత్తం ఏం వాటర్ ఏంటి కీర్తన? బయటపడిన పార్టికల్స్ అంతా వాటరిష్ గా లేవు. అవునవును, అది కూడా సాలిడ్ లాగా ఉంది కదా. ఎస్, ఎందుకంటే దాంట్లోంచి వాటర్ వెళ్ళిపోయింది, బయట పడేసింది, కొంచెం ఎవాపరేట్ అయిపోతుంది వాటర్ దాంట్లోంచి. ఓకే, ఆల్ రైట్ నాన్న. సో అందరికి అర్థమైంది అనుకుంటాను. సాలిడ్ గా ఎందుకు ఉంటుందంటే మనం గట్టిగా పట్టుకొని నొక్కినప్పుడు లోపలున్న వాటర్ కాదు, ఆ కార్న్ ఫ్లోర్ పార్టికల్స్ అన్ని గట్టిగా ఉంటాయి, సాలిడ్ లాగా బిహేవ్ చేస్తాయి. అదే యా అయిపోయిన వాళ్ళు లీవ్ అవ్వండి అన్న. ఎస్ ఇర్షిత చెప్పు నాన్న. వీటికి ఎందుకు అది ఇలా కాదు, కార్న్ఫ్లోర్ కి ఎందుకు ఇలా? ఆసమ్ క్వశ్చన్ ఇర్షిత, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ నానా. వీటికి కార్న్ ఫ్లోర్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే నానా, వీట్ పార్టికల్స్ కొంచెం పెద్దవిగా ఉంటాయి, కార్న్ ఫ్లోర్ పార్టికల్స్ చాలా చాలా చిన్నవిగా ఉంటాయి. అంత చిన్నగా ఉన్నప్పుడే రెండింటి మధ్య రిపల్షన్ వస్తుంది, అంటే ఒకటి ఇంకొక దాన్ని తోసేస్తుంది. అలా తోసినప్పుడు మధ్యలో వాటర్ దూరిపోయి లిక్విడ్ లాగా బిహేవ్ చేస్తుంది. ఓకే, వీటిలో అవ్వదు, వీటిలో చాలా పెద్దగా ఉంటాయి పార్టికల్స్, పెద్దగా ఉంటాయి కదా, అవి ఎప్పుడు ఒకేలా బిహేవ్ చేస్తుంది, సాలిడ్ లాగానే బిహేవ్ చేస్తుంది అన్నమాట అది. ఓకే, గుడ్ క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు చాలా మంది. గుడ్ జాబ్ ఎవ్రీవన్. ఓకే నాన్న, మీ బబుల్స్ దాంతో ఆడుకోండి, దీంతో ఆడుకోండి. మళ్ళీ విల్ మీట్ నెక్స్ట్ వీక్. ఓకే, ఆల్ రైట్ గైస్, బై బై. ఎస్ సార్, అది భారత్ బంద్ వచ్చారు, అందుకే రేపు కూడా మీరు ఈ సెషన్ పెట్టాను సార్. ఏంటి మహిత్, మళ్ళీ చెప్పు. రేపు భారత్ బంద్ కదా సార్. అవునా నాన్న? ఓకే, రేపు కూడా సెషన్ పెడితే బాగుంటది సార్. బాగుంటుంది, కానీ నాకు ఎల్లుండి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి నాన్న. మీకే కాదు, నాకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వటానికి టైం సరిపోదు. సో అందుకే మళ్ళీ నెక్స్ట్ సాటర్డే సండేసే పెట్టుకుందాం. అండ్ దసరా హాలిడేస్ లో కంటిన్యూస్ గా కావాలంటే పెట్టుకోవచ్చు మనం. ఓకే సార్. ఓకే మహిత్, రైట్. బాయ్ సార్. బాయ్ నాన్న, బాయ్ ఎవ్రీవన్. బాయ్ సిద్ధార్థ్, దీర్షిత, సహస్ర, బాయ్. థ్యాంక్ యూ సార్. షూర్ నాన్న, బాయ్ బాయ్.